प्रणाम। ओम अज्ञान जान मज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकयं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कथा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरुवैष्णवांश्च श्रीरूपं साक्षातं सागरा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीराधाकृष्णपादसहगणललित श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देव्ये गौरवाणी प्रचार निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्वसे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां भावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्तवृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नीलाचल निवासाय नित्याय परमात्मने सुभद्रा बलभद्राभ्याम जगन्नाथाय ते नमः। हरे कृष्ण कलावती అయితా మాతాజీ। థ్యాంక్ యూ వీడియో ఆన్ చేసుకున్నందుకు చాలా సంతోషం। సాయిలలిత మాతాజీ థ్యాంక్ యూ వీడియో ఆన్ చేసుకున్నందుకు। ఓకే, సో మనము ఆ జగన్నాథుడి యొక్క లీలలు చర్చించుకుంటున్నాము. ఎందుకంటే జగన్నాథ రథయాత్ర మనకి అతి సమీపంలో ఉంది. ఇంకొక 3 ఈరోజు మంగళవారం, బుధ, గురు, శుక్ర ఇంకొక 2 రోజులైతే మనం జగన్నాథుడిని రథం మీద దర్శనం చేసుకోబోతున్నాము. మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే రథేచ వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని చెప్పారనమాట. ఎవరైతే జగన్నాథుడిని రథం పైన ఆరూఢుడైనటువంటి జగన్నాథుడిని దర్శించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని చెప్పి మనకి శాస్త్రవచనము. అంత గొప్ప మహోత్సవం గురించి ఆ మహోత్సవం గురించి చర్చించుకుంటూ, అలాగే జగన్నాథ స్వామి ఎలా ఆవిర్భవించారు, ఆ రథయాత్ర యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎలా జరుగుతుంది రథయాత్ర, అలాగే ఆ పురి క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇత్యాది విషయాలన్నీ మనం చర్చించుకుంటూ ఆ జగన్నాథుడి యొక్క భక్తుల ఆయన జగన్నాథుడు తన భక్తులతో జరిపినటువంటి లీలలు గూడా మనము చర్చించుకుంటున్నాము. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. జగన్నాథ్ పురిలో ఎంతోమంది భక్తులు ఆహ్, వ జగన్నాథ స్వామితో ప్రత్యేకమైనటువంటి అనుబంధంతో ఉండేవారు. ఎంత అనుబంధం అంటే, ఆ భక్తుల జీవితంలో స్వామి ప్రత్యక్షంగా ఆయన తన యొక్క లీలలని ఆయన జరిపారు. అట్లాగా మనకి ఈ ఎంతోమంది భక్తుల్లో కొందరు చాలా ముఖ్యమైనటువంటి భక్తులు ఒకసారి ఏం జరిగిందంటే, జగన్నాథ్‌పురికి కొద్ది దూరంలో ఒక గ్రామం ఉండేది. అక్కడ ఒక భక్తుడుండేవాడు. చాలా బీదవాడాయన. ఎంత బీదవాడంటే, ఇంకా రోజు బయటికెళ్ళి భిక్షాటన చేస్తే తప్ప వాళ్ళ ఇల్లు గడిచేది గాదు. వాళ్ళ ఇల్లు గడిచేది గాదనమాట. అంత బీదవాడాయన. సో, అలాంటి భక్తుడికి ఈ ఎ వ కానీ ఆయన ఎంత బీదవాడైనప్పటికి గూడా ప్రతిరోజు గూడా జగన్నాథ స్వామికి ఆయన భజనలు, కీర్తనలు చేస్తుండేవాడు. ఏది తెచ్చుకున్న స్వామికి నివేదించి ఆయన తినేవాడు. వాళ్ళ భార్యేమో ఆయన్ని ఊకే అంటూ ఉండేది. ఏమనంటే, "మీరు మీరేమో పెద్ద జగన్నాథుడికి భక్తుడు. కానీ మనమేమో ఇట్లా ఇంకా బీదవాళ్ళలాగానే ఉండిపోయాము. మీ స్వామేమో మనల్ని కరుణించడా" అని ఇట్లా ప్రతిరోజు అంటూ ఉండేది. ఈయన మాత్రం పట్టించుకోకుండా భగవంతుడితోటి ప్రేమైక భక్తితో ఆయన జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ భార్య నిలదీసిందనమాట. "మీరు ఏం డబ్బు సంపాదించట్లేదు. మనకి తినడానికి గూడా సరిగ్గా తిండి ఉండట్లేదు. మీరిట్లా చేస్తే ఎట్లా మనం పిల్లలు మళ్ళీ ఇల్లెలా గడవాలని చెప్పేసి ఆవిడ అంటుంది. అంటే ఈయన ఏం పర్వాలేదు ఆహ్, ఎ మా ఎవరో ఒకరు చూసుకుంటారులే అని చెప్పి ఈయన అంటుంటాడనమాట. అంటుంటే ఎవరు చూసుకుంటారు?
మన ఇంత దీన స్థితిలో నుండి మనల్ని ఎవరు బయటకు తీస్తారంటే, "నువ్వెందుకు బాధపడుతున్నావు? ఎవరో ఒకరు చూసుకుంటారు. మా స్నేహితుడున్నాడు ఒకాయన, ఆయన చూసుకుంటాడని" చెప్తాడనమాట. ఎవరు మీ స్నేహితుడు మరి వెంటనే ఆయన దగ్గరికెళ్దాం పదా అని ఈవిడంటుంది. ఈవిడనగానే ఆయన ఈయనేమంటాడంటే ఈయనకి చాలా కాలం నుండి జగన్నాథుడిని దర్శించుకోవాలని లోపల కోరిక ఉంది. అనుకోకుండా మా స్నేహితుడున్నాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చెప్పగానే అప్పుడు ఈయనక ఒక ఆలోచనొస్తుంది. అయితే ఈ స్నేహితుడని జెప్పాను గదా! ఈ నెపంతోటి పూరి జగన్నాథ్ వెళ్దాం. పూరి వెళ్దాం. పూరి వెళ్ళి మా స్నేహితుడు అక్కడున్నాడని జెప్పి పూరి తీసుకెళ్దాం. మా ఆవిడని తీసుకెళ్ళి అక్కడ జగన్నాథ స్వామి దర్శనం జేసుకుందాం. అట్లాగే అక్కడికెళ్ళిన తర్వాత స్నేహితుడు ఊర్లో లేడని జెప్పేసి మళ్ళీ తిరిగొచ్చేద్దామని జెప్పి ఈయన అనుకుంటాడు. అనుకోని సరే అని ఇంగ భార్య పిల్లలందరూ గూడా బట్ట, ముల్ల మూట సర్దుకొని ఇంకా జగన్నాథ్ పురికొచ్చేస్తారు. వీళ్ళు వచ్చే సమయానికి జగన్నాథ్‌పురి దేవాలయము ఆహ్, క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఆ రోజుకి దర్శనాలన్నీ అయిపోతాయి. మన ముఖద్వారం మొత్తం పాండాలంతా గూడా క్లోజ్ జేసేస్తారు. క్లోజ్ జేసిన తర్వాత ఈయనకి దర్శనం అవ్వదు. వీళ్ళు చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చేసరికి రాత్రి అయితది. వీళ్ళు ఏం తినరు. అక్కడ జగన్నాథ్‌పురికెళ్తే ఏదో ప్రసాదం దొరుకుతుందని ఈయన అనుకుంటాడు. కానీ వెళ్ళేసరికి దేవాలయం క్లోజ్ అయిపోతుంది. ఇంక ఈ గత్యంతరం లేక దేవాలయం ప్రాంగణంలో చోట పడుకుంటారు వీళ్ళు. వీళ్ళ భార్య అంటుంది, "ఏం తినలేదండి. పిల్లలు గూడా చాలా ఆకలేస్తుంది. మీ స్నేహితుడు ఉన్నారన్నది గదా! వెళ్ళండి. వెళ్లి దయచేసి మీ స్నేహితుడి దగ్గరికే వెళ్లి ఏమైనా తీసుకొని రండి" ఆహ్, అని ఈవిడంటుంది. ఈవిడనగానే ఆయనేం చేస్తాడు కొద్ది దూరం అటు ఇటు తిరిగేసి, అయ్యో! మా స్నేహితుడు లేడంట. వాళ్ళు వేరే ఊరికెళ్లారంట. వాళ్ళ ఇల్లు తాళమేసుంది అని చెప్పి ఈయనంటాడు. ఈయన అయ్యో! మరి ఎట్లా మనకు తెలియకుండా వచ్చినాం గదా! మరి ఎట్లా ఇప్పుడు మనకెవరు ఆహారం ఇస్తారంటే, సరే ఇప్పటికైతే రాత్రి అయిపోయింది గదా! పడుకో. పొద్దున్నే ఎవరో ఒకరు ఏదో ఒక ప్రసాదం ఇస్తారులే తిందామని చెప్పి ఈయనంటాడు. అనగానే సరే అని చెప్పి ఇంక పడుకుంటారు. పండుకుంటే కొద్దిసేపయిన తర్వాత ఏం జరుగుతుంది, ఒక బ్రాహ్మణుడొస్తాడనమాట. బంధు మొహంతి ఇతని పేరు బంధు మొహంతి. బంధు మొహంతి అని అరుచుకుంటూ ఒక బ్రాహ్మణుడొస్తాడు. వచ్చి ఎవరండి నన్ను పిలుస్తున్నారు? నేనే బంధు మొహంతి అంటే, నాయనా ఇంగో ఆహ్, నీకు ప్రసాదం ఇవ్వని చెప్పేసి గుళ్ళో పండా జెప్పారు. తీసుకో అని జెప్పి ఒక పెద్ద ప్లేట్‌లో చాలా రకాల ప్రసాదాలు తీసుకొనొచ్చి వాళ్ళకిచ్చేస్తాడు. ఇయ్యగానే వీళ్ళ చాలా సంతోషంతోటి చక్కగా మొత్తం ప్రసాదం తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ ప్లేట్ తిరిగిద్దామనేసరికి ఎవరైతే బ్రాహ్మణుడు తీసుకొచ్చారో ఆయనుండడు. ఆయన ఉండకపోయేసరికి అయ్యో! ఈయన ఆ బ్రాహ్మణుడు ప్లేట్ తీసుకెళ్ళకుండే వెళ్ళిపోయాడు. ఆ ప్లేట్ బంగారు ప్లేటు. అని జెప్పేసి ఈయన ఆశ్చర్యపోతుంటాడు. సరేలే పొద్దున్న మళ్ళీ కలిసినప్పుడు ఇద్దాంలే అని జెప్పేసి అది వాళ్ళ ముల్లెలో పెట్టుకొని పడుకుంటారు. పడుకున్న తర్వాత నెక్స్ట్ డే తెల్లారి ఎప్పుడైతే జగన్నాథ స్వామి ఈ దేవాలయం తీస్తారో, గర్భగుడి ద్వారాలు తీస్తారో, తీసిన తర్వాత స్వామికి నివేదిద్దామనేసరికి ఆ బంగారు పళ్ళెం ఉండదు. అయితే అందరూ వెతుకుతుంటే వీళ్ళు పాపం రాత్రి తినేసి పడుకునేసరికి వీళ్ళు గుడి ప్రాంగణంలో అట్లాగే నిద్రపోయి ఉంటారు. సూర్యోదయం అయితుంది. వీళ్ళున్న చోట వీళ్ళ ముళ్ళలో ఇట్లా ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది అందరికి. కనిపించేసరికి ఏముందని చూసేసరికి దాంట్లో బంగారు పళ్ళెం ఉంటుంది. ఈయనే దొంగిలించాడని చెప్పి అందరూ ఈయనని "నువ్వు దొంగవి" అని చెప్పి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి రాజా ఈయన భగవంతుడికి నివేదించే బంగారు పళ్ళాన్ని దొంగిలించాడని చెప్పి చెప్పగానే రాజు ఏం చేస్తాడు అతన్ని, "ఎంత ధైర్యం నీకు భగవంతుడికి నివేదించేటటువంటి బంగారు పళ్ళాన్ని దొంగలిస్తావా" అని అతన్ని తీసుకెళ్ళి జైల్‌లో పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఆయన చాలా బాధపడుతుంటాడు. అయ్యో! స్వామి నేను దొంగని గాదు. నాకు ఆ బ్రాహ్మణుడు ఎవరో తెచ్చిచ్చారు. ఆహ్, నేనేమో ఈయన ఇవన్నీ చెప్పినా గూడా పట్టించుకోరు. నువ్వేంది? నువ్వసలు నువ్వు నీ 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 మొహమే ఎప్పుడు మేము జగన్నాథ్‌పురిలో జూడలేదు. నీకిక్కడ ఎవరు తెలుసు? ఎవరు నీకు తెచ్చిస్తారు ప్రసాదము? అని రాజు అంటాడు. సరే అని ఈయన గత్యంతరం లేక జైల్‌లో ఉంటుంటాడు. ఈయన జైల్‌లో ఏసిన తర్వాత ఆ రాజుకి రాత్రి కలొస్తదనమాట. కలలో జగన్నాథ స్వామొస్తాడు. జగన్నాథ స్వామొచ్చి "నువ్వేమనుకుంటున్నావు? నీ సొమ్మేమన్నా తీసుకున్నాడా ఆయన బంధు మొహంతి? నాదే గదా! బంగారు పళ్ళెము. నేనే ఆయన ఆకలితోనొచ్చానని జెప్పేసి, నేను వివిధ రకాలైనటువంటి ప్రసాదాలన్నీ ప్లేట్‌లో బెట్టి తీసుకెళ్ళి ఆయనకిచ్చిన. నా ప్లేటు, నా భక్తుడు, నా మిత్రుడు, నా భక్తుడికి నా ప్లేట్‌లో నేను ప్రసాదం ఇస్తే నీకేం నొప్పి? నువ్వెందుకు ఆయన్ని జైల్లేసినావు అని జెప్పి, నువ్వు జైల్‌లో ఏస్తావా? ఆయన ఇప్పుడే విడుదల జేస్తావా? లేపోతే నీ అంతు జూడాలా అని జెప్పి జగన్నాథ స్వామి కలలోకొచ్చి రాజుకి
వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇయ్యగానే ఈయన భయపడిపోతాడు. భయపడిపోయి వెంటనే మర్నాడు తెల్లవారి జామున ఇంకా బంధు మొహంతిని జైలు నుండి విడుదల చేసి క్షమించండి, నన్ను మన్నించండి అని చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకొని పూరిలోనే వాళ్ళు ఇంకా ఎప్పటికీ ఉండే విధంగా వాళ్ళకన్నీ సౌకర్యాలన్నీ కల్పిస్తారనమాట. అట్లాగా జగన్నాథ స్వామి యొక్క భక్తుడి జీవితంలో ఆయన గొప్ప లీలని నడిపారనమాట. అలాగే ఆయన నమ్ముకున్నటువంటి భక్తులకి ఆయన ఎంత దాసానుదాసుడవుతాడంటే, ఓసారి జగన్నాథ్‌పురిలో రఘుదాస్ అని ఒక భక్తుడుండేవారు. ఈయన రామచంద్రమూర్తికి పరమ భక్తుడు. ఈయన ఎప్పుడైతే జగన్నాథ స్వామి ఈ ని మొట్టమొదటిసారి దర్శనానికి వెళ్ళాడో, జగన్నాథ స్వామిని ఆహ్, దర్శనం చేసుకునేసరికి ఈయనకి అయ్యో! స్వామి ఏంటి ఇట్లా ఉన్నారు అంటే, ఆయన రూపము ఒక పూర్తి పరిపూర్ణమైనటువంటి రూపంతో ఉండదు. మిగతా మన దేవతామూర్తుల్లాగా. సగం చెక్కినటువంటి మొహము, చేతులు అసలు సగం చెక్కిన చేతులు ఇట్లా ఉంటుంది. ఈయన ఆశ్చర్యపోతాడు. ఇదేంటి ఇట్లా ఉన్నాడని ఈయన ఆశ్చర్యపోతున్న క్రమంలోనే ఆ జగన్నాథుడే ఈయనకి రామచంద్రమూర్తిలాగా దర్శనమిస్తాడు. దర్శనమియంగానే ఈయన చాలా ఉప్పొంగిపోయి, "స్వామి క్షమించండి. మీరే రాముడు, మీరే కృష్ణుడు, మీరే జగన్నాథుడు, మీరే సర్వస్వం" అని చెప్పి జగన్నాథుడికి సాష్టాంగం చేసేసి ఇంక అప్పటి నుండి ప్రతినిత్యం గూడా జగన్నాథుడికిన భక్తితోటి ఆహ్, అక్కడే పురిలో ఉంటూ ఉంటాడు. అయితే ఈయన ఏం చేస్తాడంటే, ప్రతిరోజు పూలు తీసుకొచ్చి పూలమాలలు చేసి జగన్నాథుడికేద్దామని చెప్పి, ఈయన జగన్నాథ్ దేవాలయంలో నివేదిస్తూ ఉంటాడు. ఓ రోజు ఏం జరుగుతుందంటే, ఈయన తెచ్చినటువంటి పూలు అక్కడున్నటువంటి పాండా ఎవరైతే ఉంటారో, ఆయన ఈరోజు ఈ పూలు గాదు, వేరే మంచి పూలు చాలా అద్భుతమైనటువంటి సువాసనొచ్చేటటువంటి పూలు స్వామికి పూలమాలలాగా వేస్తున్నాము. నీ పూలేం అవసరం లేదు పో అని జెప్పేసి చెప్తారు. చెప్పగానే అయ్యో! అని ఈయన చాలా బాధపడతాడు. అయ్యో! స్వామికి ఈరోజు నాకు పూలు వేయట్లేదని జెప్పేసి. ఈయన వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడికి ఏ పూలదండ వేసినా గూడా తెగిపోయి కింద పడిపోతుంది. ఏ పూలు గూడా భగవంతుడి మీద ఉండట్లేదు. అన్ని కింద పడిపోతున్నాయి. అరే! ఇదేంది ఇట్లా అయితుంది? భగవంతుడు ఏం స్వీకరించట్లేదు. అయితే జగన్నాథ్ పురిలో ఎట్లా ఉంటదంటే అక్కడ ఉండేటటువంటి పాండాలు భగవంతుడితోటి అక్కడ ఉండే వాళ్ళని పాండా అంటారనమాట. మనం మామూలుగా పండితులు, ఆచార్యులు, పంతులు అని అంటుంటాం గదా! పూజారి అంటుంటాం గదా! కానీ జగన్నాథ్ పురిలో పాండా అంటారనమాట. భగవంతుడికి సేవ చేసేటటువంటి అర్చక స్వాముల్ని. వాళ్ళు స్వామితోటి ఎంత చక్కటి అనుబంధంతో ఉంటారంటే, ఇప్పుడు భగవంతుడికి ఏమన్నా ప్రసాదాలు నివేదించారనుకోండి, నివేదించిన తర్వాత ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? ఒక దోసిల్లో నీళ్ళు తీసుకుంటారు. నీళ్ళు తీసుకొని, ఆ దోసిలో కొన్ని మంత్రాలు చదువుతూ ఇట్లా చూస్తారనమాట. ఆ దోసిల్లో తీసుకున్నటువంటి నీళ్ళలో గనక జగన్నాథ స్వామి యొక్క ముఖ చిత్రం కనిపిస్తే, స్వామి ఆ ప్రసాదాలు తీసుకున్నట్టు. లేకపోతే అవి స్వామి స్వీకరించలేదు. దాంట్లో ఏదో లోపం జరిగిందని జెప్పేసేసి అప్పుడు నివేదించిన ప్రసాదాలన్నీ తీసుకెళ్ళి పడేస్తారు. అంత అనుబంధంతో ఉంటారనమాట అక్కడున్నటువంటి పాండాలు. వాళ్ళు స్వామిని, "స్వామి మా వల్ల ఏం అపరాధం జరిగింది క్షమించండి. దయచేసి ఈ పుష్ప నివేదన స్వీకరించండి" అని జెప్పి అక్కడున్నటువంటి ప్రధాన అర్చకుల వారు వాళ్ళంతా గూడా స్వామిని అడుగుతుంటారు. అడుగుతుంటే స్వామి చెప్తారనమాట. "నా భక్తుడు నాకు ప్రేమగా పూలమాల అల్లి తీసుకొనొచ్చాడు రఘుదాసు. ఆ! మీరేమో ఆయన పూలమాల నేను ఈరోజు మీ పూలమాల ఎయ్యను అని జెప్పేసి మీరేదో పూలు తెచ్చి నాకేస్తున్నారు. నాకు నా భక్తులు ప్రేమతోటి తెచ్చినటువంటి పూలమాలలో ఉండేటటువంటి వాసననే నాకిష్టం. మీరేసేటువంటిది గాదు. అని చెప్పగానే అప్పుడు వాళ్ళందరూ గూడా వాళ్ళ తప్పుని గ్రహించి మళ్ళీ రఘుదాస్ దగ్గరికెళ్ళి "అయ్యా క్షమించయ్యా! భగవంతుడు మీరిచ్చిన పూలే స్వీకరిస్తారట మొట్టమొదట" అని చెప్పి తీసుకొచ్చి భగవంతుడికి ఆయనిచ్చినటువంటి పూలను నివేదిస్తారన్నమాట. ఇంక అప్పటి నుండి రఘుదాస్ అంటే అక్కడ వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం పెరిగిపోయింది. ఈయన చాలా మంచి భక్తుడు, గొప్ప భక్తుడు. భగవంతుడంటే గూడా ఈయనకి భగవంతుడికి ఈయనంటే చాలా చాలా ఇష్టం. ప్రత్యేకమైనటువంటి ప్రేమ, అభిమానం భగవంతుడు ఈయన మీద చూపిస్తారని చెప్పి వాళ్ళందరూ గూడా ఆయన మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతోటి ఉంటారు. ఓసారి ఏం జరుగుతుందంటే చాలా కాలం తర్వాత ఈ రఘుదాస్‌కి ఏం జరుగుతుందంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎంత అనారోగ్యం అంటే ఈయన తీవ్రమైనటువంటి జరమొచ్చి కోమాలోకెళ్ళిపోతారు.
కోమాలోకెళ్ళిపోయి ఇంక మంచం మీద నుండి లేసేటటువంటి శక్తి గూడా ఈయనకుండదు. ఆ మంచంలోనే మలమూత్రాలన్నీ గూడా విసర్జిస్తుంటాడనమాట. చాలా దుర్గంధమైనటువంటి వాసనొస్తుంది. ఈయనని సేవించడానికి ఎవరు ఉండరు. ఈయన కోమాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్నాథ్ స్వామి స్వయంగా వెళ్లి ఈయనని మంచం నుండి ఎత్తి ఇంకొక రూపంలో ఒక బ్రాహ్మణ బాలుడు రూపంలో వెళ్లి ఈయనకి సేవలు జేస్తాడు. సేవలు చేసి ఆహ్, ఇంకెప్పుడైతే ఈయన ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంకిన మామూలు స్థితికి వచ్చేస్తున్నాడనే క్రమంలో ఆ బాలుడు అంతర్ధానమైపోతాడు. ఈ రఘుదాసు మళ్ళీ ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత ఈయనే నేను కోమాలో ఉన్నప్పుడు నాకెవరో సేవ జేశారు. ఎవరు జేశారని ఆలోచిస్తూ అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. జగన్నాథ స్వామియే ఒక బ్రాహ్మణ బాలుడి రూపంలో వచ్చి నాకు సేవ జేశాడని జెప్పి అర్థమయ్యి ఆయన భగవంతుడి ముందు ఏడుస్తుంటాడనమాట. స్వామి ఎందుకు స్వామి మిమ్మల్ని సేవ జేసుకొని తరించాల్సినటువంటి మేము మమ్మల్ని మీరు వచ్చి సేవ జేయడం ఏంటి? అసలు మీరు తలుచుకుంటే ఒక్క క్షణంలో నాకున్నటువంటి ఈ రోగాన్ని, ఈ వ్యాధిని మీరు మటుమాయం చేసేయగలరు. అలాంటిది మీరెందుకు నాకిన్ని రోజులు సేవ జేశారు? మీకంత సేవ జేయాల్సినట్టు అవసరం ఏంటి? అని చెప్పి భగవంతుడిని వేడుకుంటుంటాడనమాట. అప్పుడు జగన్నాథ స్వామి ఏమంటాడంటే, నేను తలుచుకుంటే నీకు నీ వ్యాధిని వెంటనే నయం చేయగలను. కానీ నా భక్తులకి స్వయంగా సేవ జేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుగురించని నీకు సేవ జేయడానికి నేనొచ్చాను. అది ఒక కారణం. ఇంకొక కారణం ఏంటి అంటే, నీకు పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ ఫలితాలేవైతే నువ్వు అనుభవించాల్సినటువంటి చెడు కర్మ ఫలితాలేవైతే ఉన్నాయో, అవన్నీ గూడా నీ చేత అనుభవింపజేశాను నేను. అవి నువ్వు అనుభవించాల్సినటువంటివి. కాబట్టి నీ చేత నేను అనుభవింపజేయసాను అని చెప్పి చెప్తాడనమాట. అంటే భగవంతుని భక్తిలో ఉంటే మనకి స్వామి చెప్తారు కదా! 9దో అధ్యాయంలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నన్ను అనన్య మనస్సుతోటి ఎవరైతే భజిస్తారో, కీర్తిస్తారో, పూజిస్తారో, జపిస్తారో వారి యొక్క యోగక్షేమాల్ని నేను చూసుకుంటానని చెప్పి స్వామి మనకి 9దో అధ్యాయంలో మనందరికీ గొప్ప వాగ్దానం చేశారనమాట. దాన్ని ఆయన నిలుపుకోవడానికి ఆయన అట్లా భక్తుల జీవితంలో ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళకి సేవ చేస్తారు. ఇట్లా ఈ ఈ రఘుదాస్ తోటి స్వామి యొక్క అనుబంధం ఎంత మన మాధుర్యం అయిపోయిందంటే, ఇంక స్వామి ప్రతిరోజు గూడా రఘుదాస్ దగ్గరికొచ్చి ఏదో ఒకటి ఆయన పెట్టింది స్వీకరించడము, ఆయనతో మాట్లాడడము, ఆయనతో చర్చలు ఇట్లా చేస్తుంటాడనమాట. సో, ఓ రోజు ఈ రఘుదాస్ ఏం చేశాడంటే, రఘుదాస్ దగ్గరికి జగన్నాథ స్వామి ఆహ్, అంటే మిగతా వాళ్ళకి కనిపిచ్చేది గాదు. ఆయన శుద్ధ భక్తుడు గాబట్టి ఆయనకి గనిపిచ్చేవారాయన. రఘుదాస్ నాకు చాలా బోర్ కొడుతుందయ్యా. నాకు ఆహ్, ఏం తోచట్లేదు. ఏదో ఒకటి మనం మంచిగా చక్కగా ఏదో ఒకటి చేద్దాం. నాకు చాలా రొటీన్ అయిపోయింది జీవితం అంటాడనమాట. స్వామి చెప్పండి ఏం చేద్దాం అంటే, నాకు పనసకాయలు తినాలనిపిస్తుందంటే, ఓహ్! అదెంత పని స్వామి నేను పనసకాయలు ఇప్పుడే తీసుకొచ్చి పెట్టేస్తా మీకని అంటాడనమాట. అనంగానే జగన్నాథ స్వామి, అట్లా తెచ్చి పెడితే పెద్ద మజా ఏముండదయ్యా. మనం ఏం చేద్దాం తెలుసా? ఇక్కడ రాజుగారి పనస తోటుంది. ఆ పనస తోటలోకెళ్ళి చక్కగా పనసకాయలు దొంగలిద్దాం అని చెప్పి అంటాడనమాట. అదేంటి స్వామి దొంగలిస్తే బావుంటదంటే, లేదయ్యా నాకట్లా చేస్తేనే నాకిష్టం అని అంటాడనమాట. అంటే భగవంతుడు ఆ చోర లీలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి హాస్యాన్ని, దాన్ని అనుభవించాలని ఆయనకిష్టం. అలాగే తన భక్తుడి యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచాలని గూడా ఆయనకిష్టం. అదెలా అంటే, ఇంక వీళ్ళిద్దరు గూడా రాజుగారి పనస తోటకెళ్తారు. వెళ్ళి ఈ ఈయన పనస చెట్టు ఎక్కుతాడు. పనస చెట్టు ఎక్కి ఆహ్, కింద జగన్నాథ స్వామి ఉంటారు. "స్వామి, స్వామి నేను పైనుండి పనసకాయ తెంపి కిందేస్తా. మీరు దాన్ని క్యాచ్ పట్టాలి. మీరు దాన్ని అందుకోవాలి. మీరు అందుకోలేదనుకో అది కింద పడి పెద్ద శబ్దమొస్తది. అందరొచ్చేసి మనల్ని పట్టుకుంటారంటే, సరే, సరే నువ్వెక్కు, ఎక్కు అంటాడు. ఈయన ఎక్కుతాడు. చెట్టెక్కి ఇంక పనస పండు ఒకటి తెంపి పెద్దది తెంపి కిందేస్తాడు. కింద చూసేసరికి జగన్నాథ స్వామి ఉండడు. అది డబేల్‌మని కింద పడిపోయి పెద్ద శబ్దమొస్తది. వచ్చేసరికి ఆ తోట కాపరి ఉంటాడు గదా!
ఆ తోటని చూసుకునేటటువంటి తోటమాలి ఉంటాడు గదా! ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ "ఏయ్! ఎవరు? ఎవరు? దొంగ దొంగ" అని "ఏయ్! దిగు తొందరగా దిగు. కిందకి దిగు, కిందకి దిగు ఎవరు అని కిందకి దిగేసరికి రఘుదాస్. అరే! ఏంటి మీరు రఘుదాస్ గారు మీరు చాలా గొప్ప భక్తుడు. మీరేంటి ఇట్లా చెప్పా పెట్టకుండా వచ్చి దొంగతనం చేయడం తప్పు గదా! ఇది. ఎంతో గొప్ప భక్తులనుకున్నా మీరిట్లా చేస్తే ఎట్లా అని చెప్పి రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాడు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి రాజుగారి ముందు ప్రవేశపెట్టగానే, "అయ్యా! రఘుదాస్ గారు మీరు చాలా గొప్ప భక్తులండి. మీరిట్లా దొంగతనం చేయడం ఏంటి? అసలు మీకు గావాలంటే నా తోటనే ఇచ్చేస్తాను తీసుకోండి. మీరిట్లా దొంగతనంగా వచ్చి తీసుకోవడం ఏంటంటే" ఆయన చెప్తాడన్నమాట. "అయ్యా రాజా నాకు తీసుకోవాలని లేదయ్యా. భగవంతుడొచ్చి మీ తోటలో అట్లా దొంగతనంగా తీసుకెళ్ళాలని చెప్పి ఆయన కోరిక పుట్టిందయ్యా. ఆయన కోరిక తీర్చడానికి నేను ఇట్లా మీ తోటలో దొంగతనంగా తీసుకెళ్ళడానికి వచ్చానని" చెప్పగానే రాజు చాలా నవ్వి భగవంతుడికి ఆ తోటలో ఉన్నటువంటి పనసకాయలన్నీ తెంపి ఆ రోజు జగన్నాథ స్వామికి అర్పించేస్తారనమాట. సో, అట్లా భగవంతుడి రఘుదాస్ అనే గొప్ప భక్తుడి జీవితంలో భగవంతుడు ప్రత్యక్షంగా ఉండి ఆయనకి వపు సేవ అంటే మనకి ఆహ్, ఆధ్యాత్మిక జీవితంలో గురువు యొక్క వాణి సేవ, వపు సేవ చేయాలంటారనమాట. వాణి సేవ అంటే గురువు చెప్పేటటువంటి విషయాలు విని, ఆ విధంగా మన జీవితాన్ని మలుచుకొని మన జీవితం గడపడం వాణి సేవ అంటారు. వపు సేవ అంటే గురువుగారికి ఏదో ఒక శారీరక శుశ్రూష చేయడం. అంటే ఆయన యొక్క శరీరానికి మనం ఏదో ఒక విధమైనటువంటి పాద సేవనమో, లేదంటే ఆహ్, ఏ ఏదో ఒక శరీరానికి సేవ జేయడంని వప్పు సేవ అంటారనమాట. ఓకే. సో, జగన్నాథుడు తన భక్తుడికి వప్పు సేవ జేశారు. రఘుదాస్ జీవితంలో. అట్లా తనని నమ్ముకున్నటువంటి భక్తుల జీవితాల్లో భగవంతుడు ఆ విధంగా సేవ జేస్తారనమాట. ఇంకోసారి ఏం జరిగిందంటే, అది మొఘలులు మన భారతదేశంలో ఎక్కువ భాగాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయం. ఆ సమయంలో ఆహ్, దర్జీ పరమేష్టి అని ఒక భక్తుడుండేవాడనమాట. ఆయన పేరు పరమేష్టి. ఆయన వృత్తిరీత్యా దర్జీ. అంటే బట్టలు కుట్టేవాడాయన. ఈయన ఎక్కడుండేవాడంటే ఢిల్లీలో ఉండేవాడు. జగన్నాథ్ స్వామి అంటే చాలా అమితమైనటువంటి భక్తి ఈయనకి. ఓ రోజు ఈ దర్జీ పరమేష్టి ఆయన చాలా మంచిగా చక్కగా బట్టలు కుడతాడు. ఈయన దగ్గరికి రాజుగారు ఒక చక్కటి ముత్యాలు, రత్నాలు పొదిగినటువంటి ఒక చక్కటి పట్టు వస్త్రాన్ని పంపిస్తారనమాట. పట్టు వస్త్రాన్ని పంపించి చాలా పెద్దగుంటది పట్టు వస్త్రం. పంపించి దీనితోటి నాకు దిండు తయారు చెయ్యి అని చెప్పి ఆయన భటులతోని పంపించి చెప్తారు. సో, ఈ దర్జీ ఈ పరమేష్టి ఏం జేయాలి? ఆ బట్టతోటి చక్కటి రత్నాలు పొదిగున్నటువంటి ఆ బట్టని ఒక దిండుగా కుట్టాలి. ఎవరికి? ఈ ఒకానొక ఢిల్లీ సుల్తానుడికి. ఢిల్లీ సుల్తానేట్‌కి ఈయన కుట్టాలి. ఈయన ఆ బట్ట చూడగానే ఎప్పుడైతే ఈయన దగ్గరికి ఆ పట్టు వస్త్రం వచ్చిందో, ఈయనే చాలా సంతోషపడతాడు. అబ్బా! ఎంత బాగుంది రత్నాలు, వైడూర్యాలు పొదిగున్నాయి దీనిలోకి. నిజంగా దీన్ని గనక నేను జగన్నాథ స్వామికి దిండు కుడితే ఎంత బాగుంటది. అయితే జగన్నాథ స్వామిని రథయాత్రలో పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే, కింద ఒక దిండేస్తారన్నమాట స్వామికి ఒత్తుకపోకుండా. స్వామి కింద మెత్తగా ఉండడానికి ఒక దిండు వేస్తారనమాట. అసలకిది స్వామికి అర్పిస్తే ఎంత బాగుంటది అని జెప్పేసి ఆయన అంతర్ముఖుడైపోయి జగన్నాథ్ స్వామిని ఆ దేవాలయంలో నుండి, శ్రీమందిరంలో నుండి స్వామి యొక్క మూర్తి తీసుకొస్తుంటే, ఆ స్వామి కింద వేయడానికి ఏర్పాటు జేసినటువంటి దిండు చినిగిపోవడము. చినిగిపోగానే, "అయ్యో! స్వామి దిండు చినిగిపోయింది. ఎవరన్నా కొత్త దిండు తీసుకురండి" అనంగానే ఈయన ఆ పట్టు వస్త్రంతో ఆ రత్నాలు పొదిగినటువంటి ఆ పట్టు వస్త్రంతో దిండు కుట్టి తీసుకొచ్చి ఇయ్యడము, స్వామి కింద వేయడము, ఇదంతా ఆయన అద్భుతంగా మనస్సులో ఆలోచిస్తుంటుంటాడనమాట. అంటే మానసికంగానే భగవంతుడికి తన దగ్గరున్నటువంటి ఆ పట్టు వస్త్రాన్ని అర్పించేస్తాడాయన దిండు రూపకంగా. అర్పించగానే కొద్దిసేపయిన తర్వాత బహిర్ముఖుడయిపోతాడు. చూడంగానే చేతిలో పట్టు వస్త్రం ఉండదు. అయ్యో! అబ్బా! చాలా చాలా సంతోషపడతాడు. స్వామి నా దగ్గర నుండి స్వీకరించిండని జెప్పి. సంతోషపడతాడు, మళ్ళీ భయపడతాడు. ఇప్పుడు నేను రాజుకి ఏం సమాధానం జెప్పాలని జెప్పి.
అయితే జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర ముగ్గురుంటారు గదా! ఆహ్, ఒకటేమో ప్రత్యేకమైనటువంటి పట్టు వస్త్రము తోని ఒక దిండు తయారు జేయమంటాడు రాజు. ఇంకో 2 మామూలు ఏవో తయారు జేయమంటాడు. వాళ్ళ పట్టపు రాణిలకివ్వడానికి. అయితే ఈయనేం జేస్తాడంటే, ఆ పట్టు వస్త్రంతో కూడుకున్నటువంటి దిండు తప్ప మిగతాయి తీసుకెళ్ళి రాజుగారికి ఇస్తాడు కొన్ని రోజులైనంక. కొద్ది రోజులైనంక. అప్పుడు రాజు అడుగుతాడనమాట. ఇంకో నీకు 3 రెడీ చేయమని జెప్పాను గదా! ఆ పట్టు వస్త్రంతో కూడుకున్నటువంటి దిండు ఏది అని చెప్పి అడుగుతాడు. అడగంగానే అయితే ఈ పరమేష్ఠి దర్జీ ఆయన శరీరాన్ని గనక మనం జూస్తే ఎట్లా ఉంటుందంటే ఇట్లా గూనిగా ఉంటుందనమాట. కొద్ది ఇట్లా పైన ఎనకాల గూని ఉంటుంది. పెద్దగా అందంగా ఏముండడాయన. పొట్టిగా గూనితోటి ఏదో కొద్దిగా అందవిహీనంగానే ఉంటాడాయన. ఈయన రాజుగారు అడగగానే ఈ పరమేష్ఠి దర్జీ ఏమంటాడంటే, "రాజా నన్ను క్షమించండి. అది ఏమైందంటే, నేను మానసికంగా మా జగన్నాథుడికి అర్పించినట్టు ఆహ్, మానసికంగా ధ్యానం చేశాను. చేసేసరికి నా చేతుల్లో నుండి మాయమైపోయింది ఆ వస్త్రము. బహుశా జగన్నాథుడు స్వీకరించాడు. మా స్వామి స్వీకరించారు. క్షమించండి" అని అనంగానే, ఈ రాజుకి విపరీతమైనటువంటి కోపమొస్తది. "ఏం నాటకాలాడుతున్నావా నా దగ్గర నుంచి? నువ్వు ఉండేది ఢిల్లీలో. మీ జగన్నాథుడు ఆయనే జగన్నాథ్‌పురిలో ఉంటాడు. ఆయన అక్కడి నుండి ఇక్కడికొచ్చి తీసుకెళ్ళిండా? కథలు చెప్తున్నావా నాకు? సరే ఓ పని చేద్దాం. నిన్ను తీసుకెళ్ళి నేను జైల్‌లో పడేస్తా. నీకు తిండి, గిండి ఏం పెట్టను. మీ స్వామొచ్చి నీకు పెడతాడులే అని చెప్పేసి తీసుకెళ్ళినని జైల్‌లో పడేస్తాడు. పడేయంగానే జైల్‌లో పడేసి మళ్ళీ కాళ్ళు, చేతులు అన్నీ గూడా కట్టేస్తాడు. కట్టేసి జైల్‌లో పడేస్తాడు. పడేయంగానే ఆ పడేసిన రోజు రాత్రికి జగన్నాథుడొస్తాడనమాట. జగన్నాథుడొచ్చి ఈయనని ఆహ్, స్పర్శ చేస్తాడనమాట. ఈయనని ముట్టుకుంటాడు. ఈయనని చేతులతో లేపుతాడు. లేపగానే ఈయనకున్నటువంటి గూని మొత్తం పోతుంది. మళ్ళా చేతికున్నటువంటి సంకెళ్ళన్నీ గూడా తెగిపోతాయి. తెగిపోయి చాలా అందమైనటువంటి శరీరం తయారవుతుంది. ఈ దర్జీ పరమేష్టికి. ఈయన తయారైపోయి ఇంకా తర్వాత ఏం జరుగుతుంది జగన్నాథుడి మొగల రాజు కలలోకి వెళ్తాడనమాట. వెళ్ళి నువ్వు నా భక్తుడు నాకు భక్తితోటి ఆ పట్టు వస్త్రాన్ని సమర్పించాడు. నువ్వేదో అది నీదని నువ్వు పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు. అసలు ఈ సృష్టి మొత్తం నాది. హ్మ్. నా ఆధీనంలో ఉంటది. ఈ సృష్టిలో నుండి ఏదొచ్చినా గూడా అది నాకు చెందాలి ఫస్ట్. నువ్వెవరు నీకు గావాలని నువ్వెవరి మధ్యల నువ్వు ఈ భూమండలంలో ఒకానొక దేశంలో ఒకానొక చిన్న చోటికి నువ్వు పెద్ద పరిపాలిస్తున్నంత మాత్రం చేత మొత్తం సృష్టిని నువ్వు పరిపాలించినంత వాడిలాగా నువ్వు పెద్ద పోజు కొడుతున్నావేంది అని జెప్పేసి, నా భక్తుడిని నువ్వు హింసిస్తావా అని జెప్పి కొరడాతోటి టపా టపా ఈ వీపు మీద కొట్టేస్తాడనమాట. కొట్టేయంగానే అమ్మో! అయ్యో! అని జెప్పేసి లేస్తాడు రాజు నిద్రలో నుండి. లేవగానే ఆ కొరడా గుర్తుతోని కొడితే మామూలుగుంటదా? ఆ! చాలా నొప్పి లేస్తది గదా! ఆ కొరడాకి కొట్టినప్పుడు ఆ కొరడాతోని కొట్టగానే ఆయనకి వీపు మీద ఆ అచ్చులు గూడా పడతాయన్నమాట. ఆ మంటతోని, నొప్పితోని గబుక్కున నిద్ర నుండి లేచేస్తాడాయన. లేచి అమ్మ తొందరగా జైల్లోకెళ్ళి ఆ దర్జీ పరమేశ్‌ని విడిపించి ఆయన "అయ్యా క్షమించు స్వామి నా తప్పయింది. నన్ను మన్నించని" ఆయన కాళ్ళ మీద పడి మీ స్వామి నా కలలోకొచ్చి నిన్ను శిక్షించినందుకు ఆయన నన్ను శిక్షించాడు అని జెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఈ దర్జీ పరమేష్ఠిని వాళ్ళ కులగురువుగా పెట్టేసుకుంటాడాయన. ఈయన మహాభక్తుడని జెప్పేసి. అయితే ఈ లీల ద్వారా మనం ఏమర్థం చేసుకోవచ్చంటే ఎప్పుడైతే మనం భగవంతుడిని ఆహ్, కి మనం ప్రేమపూర్వకంగా బాహ్యంగానైనా, మానసికంగానైనా ఏదో ఒకటి అర్పిస్తూ ఉండేటటువంటి ఆ అనుబంధాన్ని పెంచుకున్నామనుకోండి. అప్పుడు మనకున్నటువంటి ఆ కర్మ సంకెళ్ళేవైతే ఉన్నాయో అవన్నీ గూడా తెగిపోతాయి. మనకున్నటువంటి అశాశ్వతమైనటువంటి ఈ భౌతిక శరీరంలో నుండి మనం దివ్య శరీరం పొందుతాం. ఎలాగైతే దర్జీ పరమేష్టి రాజు తనని చేతులు, కాళ్ళు సంకెళ్ళతోటి కట్టేసినా గూడా అవన్నీ తెగిపోయి గూనితో అందవిహీనంగా ఉన్నటువంటి దర్జీ పరమేష్టి అద్భుతంగా, అందంగా ఎలాగైతే మారాడో భగవంతునితోటి మనము ప్రతిరోజు ఏదో ఒకటి స్వామికి నివేదించుకోవాలి అనేటటువంటి అనుబంధాన్ని కలిగి ఉన్నామనుకోండి మన కర్మ సంఖ్యలన్నీ తెగిపోయి, దివ్యమైనటువంటి శరీరాన్ని పొంది మనం భగవంతుని ధామానికి వెళ్తామనమాట. అలాగా భగవంతుడు తనతోటి
తనకి ప్రతిరోజు ఏదో ఒకటి అర్పిస్తూ ఉంటే, ఏ విధమైనటువంటి స్థితికి భక్తులెళ్తారనేది ఈ 'దర్జీ పరమేష్టి' యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఆయన తన భక్తుల్ని ఇంకా ఏ విధంగా కాపాడతాడని మనకి కులశేఖర్ అనే ఒక రాజు ఉండేవారు. అంటే కులశేఖర్ ఆళ్వార్ వేరు. ఈ రాజు వేరనమాట. ఈ కులశేఖర్ అనే రాజు ఆహ్, పురిలో ఉండేవారు. ఆయన చాలా చాలా గొప్ప భక్తుడు భగవంతుడికి. ఎంత భగవంతుడికి భక్తుడో ఆయన భగవద్భక్తులకు గూడా భక్తుడే ఆయన. అయితే ఒకసారి ఆహ్, తన మందిరానికి, రాజమందిరానికి గొప్ప ఆచార్యులొస్తారనమాట. రాగానే ఈ రాజు ఏం చేస్తాడు వాళ్ళకి సాష్టాంగ ప్రణామం చేస్తాడు. దండోత్ ప్రణామం చేస్తాడు. చేసిన తర్వాత ఆహ్, ఈ కింద ధూళి ఉంటుంది గదా! ఆయన ముక్కుకి ఇక్కడ అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత ఆహ్, కూర్చుంటాడాయన. వాళ్ళకి మంచి ఆసనం ఇచ్చి వాళ్ళని కూర్చోబెడతాడు. ఈయన గూడా కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత వాళ్ళేదో చెప్తూ ఉంటారు. చక్కటి విషయాలు. ఈయన వింటూ ఉంటాడు. ఈయన వింటుంటే ఏం జరుగుతుందంటే, ఒక ఈగ వచ్చి ఈయన ముక్కు మీద, ఈయన మొహం మీద వాలుతూ ఉంటుందనమాట. ఈ కులశేఖర్ రాజు యొక్క మొహం మీద. వాలుతుంటే ఈయనకి చాలా ఇబ్బందికరంగా అనిపిచ్చి ఇట్లా మొత్తం దులుపుకుంటాడనమాట. దులుపుకోంగానే ఈ నుదుటికి, అలాగే ముక్కుకి ఉన్నటువంటి ధూళి మొత్తం రాలిపోతుంది. రాలిపోగానే ఆ ఆచార్యుడు ఇ ఇది చూస్తాడనమాట. చూసి నేనిక్కడ ఇంత గొప్ప విషయాలు చెప్తున్నా. నువ్వు ఏకాగ్రత లేకుండా ఇట్లా నీ మొహానికున్నటువంటి ధూళిని నువ్వు దులుపుకున్నావు. నీకొక విషయం తెలుసా? శాస్త్రాల్లో ఏం జెప్తారంటే, ఎప్పుడైతే గొప్ప ఆచార్యులొస్తారో, వచ్చినప్పుడు మనం దండవత్ ప్రణామం జేసినప్పుడు, మన నుదుటికి, మనం శరీరానికి ఎన్ని ధూళి కణాలు అంటుతాయో, అన్ని జన్మల పాపాలన్నీ గూడా వెళ్ళిపోతాయని జెప్పి చెప్తారు. నీకు నీ శరీరానికి ధూళి అంటడం నీ అదృష్టం. నేనొచ్చినప్పుడు నువ్వు దండవత్ ప్రణామం చేశావు. చేసినప్పుడు నీ శరీరానికి ధూళి అంటింది. అంటే దానర్థము నీకు ఎన్ని ధూళి కణాలు నీ శరీరానికి అంటాయో, అన్ని జన్మల పాపాలన్నీ గూడా నీవి ఆహ్, పోయి ఉండేడివి. కానీ నువ్వు ఆ అదృష్టానికి నోచుకోలేదు. ఎందుకంటే నీ మొహానికి అంటినటువంటి ఆ ధూళిని నువ్వు దులిపేసుకున్నావు. కాబట్టి నీకు ఆచార్యులంటే గౌరవం లేదు. గౌరవం లేని చోట నాలాంటి వాళ్ళు ఉండడం ఉచితం గాదని జెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఈ రాజు చాలా బాధపడతాడు. అయ్యో! నేను అంత గొప్ప ఆచార్యుడిని నేను అవమానపరిచానా? నేను అనుకోకుండా చేసినటువంటి పనికి ఆయన ఇంత బాధపడ్డారా? అని చెప్పి ఈ రాజు దీనికి చాలా పశ్చాత్తాపపడి దీనికి పరిహారం ఏదో ఒకటి నేను శిక్ష అనుభవించాలని జెప్పి ఇంకో కొందరు ఆచార్యులను పిలిపిస్తాడు. పిలిపిచ్చి నేనిట్లా ఒక గొప్ప ఆచార్యుడికి నేను అపరాధం జేశాను. వైష్ణవ అపరాధం జేశాను. దీనికి పరిహారం ఏంటి చెప్పండి. నేనది అనుభవిస్తాను. ఆ శిక్ష నేను అనుభవిస్తానని అడుగుతాడు. అనగానే ఆళ్ళేం జెప్తారంటే, రాజా ఆహ్, ఎర్రటి నిప్పుల మీద ఒక రాగి రేకును పరిచాలి. పరిచి దాని మీద మీరు 108 సార్లు దండవత్ ప్రణామం జేయాలి అని జెప్తారనమాట. ఈయన దానికి సిద్ధమైపోతాడు. ఎర్రటి నిప్పుల మీద రాగి రేకును పరిచి ఆహ్, కింద నిప్పులు, పైన రాగి రేకు. రాగి రేకు ఇంకా సలసల కాగుతుంటదది. దాని మీద దండోత్ ప్రణామం చేస్తుంటాడియన. 36 సార్లు 108 సార్లు చేయాలి గదా! 36 సార్లు దండోత్ ప్రణామం చేస్తుంటే ఇంక జగన్నాథ స్వామియే కదిలి వచ్చి ఆయనని పడుకున్న అతన్ని ఇట్లా లేపుతాడనమాట. లేపి పక్కకు పెట్టేస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి రాజు ఇట్లా లేచి పక్కకొచ్చేసిర్రు. ఆయన శరీరం మొత్తం మళ్ళీ మంచిగా అయిపోతదనమాట. అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మో! ఈయన సామాన్యుడు గాదు. ఎవరైతే ఆచార్యుడు ఈయనని మందలించారో ఆయన గూడా అమ్మో! ఈయన చాలా ఈ రాజుకి, జగన్నాథ స్వామికి చాలా గొప్ప అనుబంధం ఉంది అని చెప్పి ఆయన గూడా రాజా క్షమించండి అని జెప్పి రాజుని మన్నించమని అడుగుతాడనమాట. అప్పుడు ఆయన అయ్యయ్యో! నన్ను క్షమించండి. మీ దయ వల్ల నాకు జగన్నాథ స్వామి యొక్క స్పర్శ దొరికింది. మీరు గొప్పవారని జెప్పి ఆ ఆచార్యుడిని ఆయన సన్మానిస్తాడనమాట. సో, భగవంతుని యొక్క శుద్ధ భక్తులు ఎట్లా అంటే ఇతరులలో తప్పులు ఎంచరనమాట. ఒకవేళ వారిని ఎవరైనా దూషించినా గూడా ఆ దూషణ వల్ల ఇంకా వినయంగా ఉండి భగవద్భక్తిలో ముందుకెళ్దామనే ఆలోచిస్తారు తప్ప నన్ను వీళ్ళు దూషించారు కాబట్టి నేను మళ్ళీ వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళ లోపల ఉన్నటువంటి తప్పుని నేను ఎత్తి చూపాలి. లేదంటే నేను న్యాయ పోరాటం చేయాలి అని గాదు. మీరు దూషించారా?
సరే మీ మీ ఆజ్ఞ అని చెప్పేసి దాన్ని పాలి పరిపాలించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు తప్ప, తిరిగి మళ్ళీ వైష్ణవుల్ని వైష్ణవాపరాధం చేయరనమాట. అలాగా ఈ రాజా కులశేఖర్ జగన్నాథ్‌పూర్‌లో ఉన్నటువంటి ఈ రాజా కులశేఖరు యొక్క ఈ యొక్క లీల ద్వారా మనం తెలుసుకోవచ్చనమాట. అయితే భగవంతుడు ఆహ్, ఆయన నమ్మిన వాళ్ళకి గొప్ప ప్రత్యక్షంగా వచ్చి ఆయన యొక్క వాళ్ళ జీవితాల్లో ప్రత్యక్షంగా వచ్చి ఆయన దర్శనమిస్తూ ఉంటారు. అయితే నమ్మని వాళ్ళ ఆహ్, విషయంలో ఎలా ఉంటారంటే స్వామి ఆహ్, ఒక గొప్ప ఆచార్యుడు ఉంటాడనమాట. ఆయన చాలా పండితుడు. మనకి ఆధ్యాత్మిక జీవితంలో 2 రకాలైనటువంటి వ్యక్తులుంటారని భగవంతుడు జెప్తారు. మన కృష్ణ భగవానుడు జెప్తాడు మన భగవద్గీతలో. "లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా అనగా జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం" అని జెప్పి. కొందరేమో జ్ఞాన మార్గాన్ని, కొందరేమో కర్మ భక్తి మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ జ్ఞాన మార్గాన్ని ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళు అన్నిటిని విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా అర్థం జేసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. కేవలం గ్రంథ పఠనం చేసి భగవంతుడుకి ఒక మన రూపం లేదు, లేదంటే భగవంతుడు ఆహ్, ని తెలుసుకోవాలంటే ఒక గొప్ప సాధన తపస్సు జేయాలి. అనేటటువంటి తపస్సు చేస్తేనే మనకు ముక్తి పొందుతుంది అనేటటువంటి భావనతో ఉంటారనమాట. అట్లాంటి భావనతో ఉన్నటువంటి ఒక ఆచార్యుడు ఉండేవారు. ఆయన పేరు ఉదయన్. ఈ ఉదయన్ ఆచార్య మనకి శాస్త్రాల్లో ఏం జెప్పారంటే ఆహ్, "రతేచ వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే" అని జెప్పారు. ఎవరైతే రథారూఢుడైనటువంటి జగన్నాథుని దర్శనం జేసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు. అలాగే ఎవరైతే జగన్నాథ్‌పురిలో జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి గూడా పునర్జన్మ ఉండదు అని జెప్పి శాస్త్రాల్లో ఉంది. మనకి సప్తమోక్ష క్షేత్రాల్లో జగన్నాథ్‌పురి గూడా ఒకటి కాబట్టి అక్కడికి వెళ్ళడమే మన మోక్ష స్థితికి అర్హులైన వారు మాత్రమే అక్కడికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. అని చదువుతారు. చదవగానే ఈయనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప ఈ భౌతిక జగత్తు నుండి ముక్తి దొరకదు. అలాంటిది ఖాళీ జస్ట్ వెళ్లి దర్శనం చేసుకున్నంత మాత్రం చేత ముక్తి దొరుకుతుందా? అనే ఒక అపనమ్మకంతోటి ఈయన వెళ్తాడన్నమాట జగన్నాథ్‌పురికి. వెళ్ళి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుంటాడు. దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం గూడా తీసుకుంటాడు. వెళ్లి అక్కడెక్కడో విడిదిలో ఉంటాడన్నమాట. ఉన్న తర్వాత మరుసటి రోజు ఏం జరుగుతుందంటే వచ్చి ఆహ్, జగన్నాథ స్వామి గర్భగుడి ద్వారాన్ని తెరుద్దామని ప్రయత్నం చేస్తారు. ఎంతకి ఓపెన్ అవ్వదు. ఎంతకి తెరుచుకోదది. చాలా ప్రయత్నం జేస్తారు. ఎంతకి తెరుచుకోదు. అందరూ భయపడిపోతారు. అయ్యో! స్వామి మీకేదో ఆగ్రహం, ఏదో అపరాధం జరిగిందని జెప్పేసేసి రాజుని పిలుస్తారు. రాజు గూడా ప్రయత్నం జేస్తాడు. ఎంతకీ తెరుచుకోదు. అయ్యో! మనమందరం ఏదో అపరాధం జేసినాం అని జెప్పేసి వాళ్ళందరూ గూడా ఇంకా నిద్ మన ఆహారం తీసుకోకుండా వెళ్ళి సాయంకాలం ఇంటికెళ్ళి అందరూ పడుకుంటారు. అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే పడుకుంటే స్వామి ఏదైతే చెప్పదలుచుకున్నారో ఆయన మన కలలోకొచ్చి చెప్తారని జెప్పి వాళ్ళ నమ్మకం. వాళ్ళు పడుకుంటారు. పడుకున్న తర్వాత ఈ ఆచార్యుల కలలోకి అలాగే రాజు కలలోకొస్తారనమాట. నా మీద ఒకాయనకి నమ్మకం లేదు. నా మీద నమ్మకం లేనాయన ఒకాయన నిన్నొచ్చి నన్ను దర్శనం చేసుకున్నాడు. ఆ! ఆయన పేరు ఉదయన్. ఆయనకి నా మీద సరైనటువంటి నమ్మకం లేదు. నా మీద నమ్మకం లేని వాళ్ళు పూరిలో ఉంటే నేను ఒప్పుకోను. వాళ్ళున్నంత కాలం నేను ఎవరికీ దర్శనమియ్యను. అతనిక్కడి నుండి ఎళ్ళిపోతేనే నేను దర్శనమిస్తా అని చెప్పి చెప్తాడనమాట. చెప్పగానే వీళ్ళందరూ గూడా ఆ ఉదయనాచారి ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని, "అయ్యా! ఇంత అపరాధం చేసినవయ్యా నువ్వు. ఆచార్యుడయ్యుంటే నువ్వు ఎంతో గొప్ప శాస్త్రాలు చదివుండొచ్చు. కానీ భగవంతుడు ఈ జగన్నాథుని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అనేటటువంటి స్కాంద పురాణంలో ఉంది. మీరది నమ్మకపోవడం వల్ల స్వామి ఈరోజు మాకు దర్శనం ఇవ్వట్లేదు. మేమెంత ప్రయత్నించినా గూడా ముఖ ద్వారాలు ఓపెన్ అవ్వట్లేదు. మా కలలోకొచ్చి చెప్పారు. మీరు పూరిలో ఉన్నంత వరకు ఎవరికీ దర్శనం ఇవ్వడంట స్వామి. అసలు మిమ్మల్ని చూడాలనుకోవట్లేదు అనంగానే ఈయన ఈ ఉదయనాచార్య ఎవరైతే ఉన్నారో నిలిచున్న చోటే ఆయన ప్రాణం పోయినంత పనైపోతదనమాట. అయ్యా! నేను ఎంత అపరాధం చేసినా భగవంతుని యందు అని చెప్పి, ఆ భగవంతుని జగన్నాథ స్వామి దేవాలయానికొచ్చి తల బాదుకొని మరి స్వామి క్షమించండి, నన్ను మన్నించండి, అజ్ఞానిని, నాకంత జ్ఞానం లేదు. మిమ్మల్ని నేను
అర్థం చేసుకోలేకపోయినా అని బాధపడుతూ వేడుకుంటాడు. అప్పుడు స్వామి దర్శనమిస్తాడనమాట. సో, అట్లా జగన్నాథ స్వామి మీద నమ్మకముంటే ఆయన ప్రత్యక్షంగా వచ్చి లీలలు జరిపిస్తాడు. ఆయన మీద నమ్మకం లేకపోతే దాన్ని నమ్మేంత వరకి ఆయన వదిలిపెట్టడు. సో, అట్లా ఉదయనాచార్య ద్వారా మనము ఇట్లాగే ఇంకో ఆచార్యులు వారు గూడా ఉన్నారన్నమాట. ఈయననేమో భగవంతుడి ఈ దర్శనం మీద అంత నమ్మకం లేదు. ఇంకో ఆచార్యులు పద్మపాదుల వారని జెప్పేసి ఉండేవారన్నమాట. ఈయన పేరు యాక్చువల్‌గా సదానంద. ఈయన సదానందుల వారు మన ఆది శంకరాచార్యుల వారి యొక్క శిష్యుల్లో ఒకానొకాయన ప్రముఖుడన్నమాట. ఈయనకి పెద్దగా జ్ఞానం ఉండేది గాదు ఈ సదానందులకి. ఈయన కానీ గురు శుశ్రూష మాత్రం చాలా చక్కగా చేస్తుండేవాడనమాట. ఎంత గురు శుశ్రూష అంటే గురువు యొక్క మనస్సు ఆయన మనస్సులో ఫలానా విషయం అనుకుంటున్నారు. ఫలానా సేవ ఇప్పుడు చేయాలనుకుంటున్నారు అని ఆయన శంకరాచార్యుల వారి మనసులో అనుకుంటే ఆయనకు తెలిసిపోయి అది చేసేస్తూ ఉండేవారనమాట. అలా అంత గురువు యొక్క మనస్సుని అర్థం చేసుకొని ప్రవర్తిస్తున్నాడు గాబట్టి, ఈ సదానందుడికి శంకరాచార్యులు ఎప్పుడు గూడా ప్రసన్నమై ఉండేవారనమాట. ఏది గావాలన్నా సదానంద, సదానంద అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తుండేవారు. ఈ మిగతా శిష్యులకి నచ్చేది గాదు. ఆయన ఓ రోజు వీళ్ళు నర్మదా నది తీరానికి స్నానానికి వెళ్తారనమాట. స్నానానికి వెళ్తే ఆహ్, ఏం జరుగుతుంది శంకరాచార్యుల వారు ఏమంటారంటే, "మనం అవతల ఒడ్డుకి వెళ్లి స్నానం చేద్దామని" చెప్పగానే సరే అని చెప్పి చిన్న పడవ ఎక్కి అటువైపు వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొందరు శిష్యుల్ని పంపిస్తారు. ఒక ఇద్దరు శిష్యులను పంపిస్తారు. ఈ శంకరాచార్యుల వారు ఇంకా కొందరు శిష్యులని ఈతలోడికే ఉంటారనమాట. వీళ్ళు అవతల ఒడ్డుకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ శంకరాచార్యులు ఏమంటారంటే, "సరే మీరు అక్కడే స్నానం చేయండి. మేము ఇక్కడే స్నానం చేస్తారని" చెప్పేసేసి వాళ్ళు కొందరు అక్కడ, కొందరు ఇక్కడ ఉంటారనమాట. అదే శంకరాచార్యుల వారు కావాలని అట్లా చేస్తారనమాట. ఎందుకు అంటే, ఎవరికైతే ఈ సదానందుల మీద సరైనటువంటి ఆహ్, మన అభిప్రాయం లేదో, ఈయనెప్పుడు గూడా ఈ సదానంద పక్షపాతి అనే అభిప్రాయం ఉంది. సో, మమ్మల్ని పట్టించుకోరు ఈయన అనే అభిప్రాయం ఉంది. దాన్ని తొలగించాలని శంకరాచార్యుల వారు ఆయన ఒక లీల జేయాలని జెప్పి ఆయన అనుకుంటారు. ఈ సదానంద ఎప్పుడైతే అటు సైడు నదికి అవతల వైపుకి వెళ్తాడో, వెళ్ళిన తర్వాత ఆహ్ మీరేమో అంటున్నారు అనంటే వాళ్ళు చెప్తారన్నమాట. స్వామి అదే మేము మీరెప్పుడు గూడా సదానందుడి మీదనే ఎక్కువ ఆయనకి సేవలిస్తుంటారు. మాకివ్వరు. అంటే మేము అర్హులం గాదా? మేము చెయ్యలేమా? అని ఇట్లా చర్చ జరుగుతుంది. సరే. ఓకే. సదానంద గురించి మీకు తెలుసా? అతను ఎట్లాంటి వాడంటే, ఎట్లాంటివి మేము మీకు మీ శిష్యులేమే. ఆయన గూడా మీ శిష్యుడే. ఆ! ఆయనకి మాకు పెద్ద తేడా ఏంటి అని జెప్పేసి అంటారనమాట. అనంగానే మన శంకరాచార్యులు ఏమంటారంటే, గట్టిగా అరుస్తారనమాట. "సదానంద వెంటనే రా" అని జెప్పేసేసి. అవతల ఒడ్డుకుంటాడు సదానంద. ఆయన వెంటనే రమ్మనంగానే గురువుగారు పిలిచారని పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. ఈయన నదిలో నుండి పరిగెత్తుకుంటూ వస్తుంటే, ఈయన అడుగేసిన ప్రతి చోట ఒక్కొక్క తామర పువ్వు, పెద్ద పెద్ద తామర పువ్వు ఈయన అడుగుకి మడుగైపోయి ఈయన అడుగు ఆ తామర పువ్వు మీద పడేటట్టు అంటే నదిలో అడుగేస్తే మునిగిపోతాడు గదా! సో, నదిలో నుండి తామర పువ్వులొచ్చి వాటి మీద అడుగులేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి శంకరాచార్య గురువుగారు చెప్పండి అని అంటాడనమాట. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అదేంటి అంత దూరం నుండి ఇంత లోతైన నదిలో పరిగెత్తుకుంటూ వచ్చాడాయన. ఆయన పాదాల కింద ఒక్కొక్క పద్మం మొలుస్తుందనమాట. ఇంక అప్పటినుండి ఈ సదానందుల ఏమైపోయిందంటే పద్మపాదాచార్య అని ఆహ్, ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే పాదాల కింద పద్మాలు మొలకెత్తినాయన్నమాట. ఆయన నదిలో పరిగెత్తుతూ గురించి గురువుగారి ఆజ్ఞ మేరకు పరిగెత్తుకుంటూ వస్తుంటే. ఆ విధంగా ఈ సదానందులకి పద్మపాదాచార్య అని జెప్పేసి నామకరణం జరిగింది. గొప్ప పండితుడు. ఈయన శంకరాచార్యుల వారు ఆయన శరీరంతో ఉన్నప్పుడు భారతదేశంలో 4 చోట్ల మఠాలు స్థాపించారనమాట. ఒకటి కాశ్మీర్‌లో, జగన్నాథ్‌పురిలో, ఇంకొకటి మన ఇక్కడ గోవా దగ్గరేదో ఉంటది. ఆ ప్రాంతంలో, అలాగే మన శృంగేరి మన కర్ణాటకలో ఈ 4 పీఠాలు స్థాపించారు. ఇంకొక ఐదో పీఠాన్ని కంచిలో కామకోటి పీఠం అని జెప్పి అక్కడే ఆయన శరీరాన్ని వదిలారని చెప్తారనమాట. అయితే ఈ జగన్నాథపురిలో ఉన్నటువంటి శంకరాచార్యుల పీఠానికి
ఇంగా ఈ పద్మపాదాచార్యుల వారు వెళ్లారొకసారి. వెళ్ళిన తర్వాత జగన్నాథుడి దర్శనం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఆయన ఏం గ్రహించారంటే, భగవంతుడికి ఏ విధంగానైతే ప్రసాదాన్ని నివేదించాలో ఆ విధంగా నివేదన జరగట్లేదు. ఈ పాండాలు ఇష్టమొచ్చినట్టు నివేదిస్తున్నారు. ఇట్లాగా నివేదించకూడదు భగవంతుడికి ఆగమ శాస్త్రం ప్రకారం. వీళ్ళు సరిగ్గా నివేదించట్లేదనే భావనతోటి ఈ పద్మపదాచార్యులు ప్రసాదం స్వీకరించకుండా వచ్చేస్తాడు. జగన్నాథపురికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆనంద్ బజార్ అని భగవంతుడికి నివేదించినటువంటి ప్రసాదాన్ని తీసుకొచ్చి అక్కడ అమ్ముతుంటారనమాట. అక్కడికి వెళ్లి ప్రసాదం తీసుకోవాలి. ఖచ్చితంగా తినాలి. అక్కడ మనకి అంటే చూస్తే వాళ్ళు పాండాలు కొద్దిగా ఆహ్, ఆహ్, నీట్‌గా అనిపించదు అని కొందరంటారు గానీ, నాకైతే ఎప్పుడు అనిపించలేదు. ఖచ్చితంగా అక్కడ ప్రసాదం తీసుకోవాలి. ఈయన పద్మపాదాచార్యుల వారు తీసుకోకుండా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది, పద్మపదాచార్యుల వారికి కలొస్తుంది. కలలో జగన్నాథుడికి గొప్ప అన్నకూటాన్ని నివేదిస్తారనమాట. గొప్ప అన్నకూటాన్ని నివేదించి అంటే అన్నంతోటి ఒక పర్వతాన్ని పర్వతాన్ని జగన్నాథ స్వామి ముందు పెడతారు. పెట్టిన తర్వాత అన్న పర్వతం మీద బాలకృష్ణుడు ఎక్కి దర్శనమిస్తాడనమాట ఈ పద్మపాదాచార్యుల వారికి. ఆ బాలకృష్ణుడు ఎంత అద్భుతంగా ఉంటాడంటే మనకి భగవంతుని గురించి చెప్తూ ఏమని జెప్తారంటే, "వేణుం వేణుం కొనంతమరవిందదలాయతాక్షం బర్హావసాంసి ససితాంబుద సుందరాంగం కందర్పకోటి ఆ! ఆహ్, ఏమని చెప్తారంటే, వేణువుని చేతిలో ధరించినటువంటి ఆ భగవంతుడు అరవింద దళాయతాక్షం పద్మాల రేకుల్లాంటి చేతులతో ఆ వేణువును ధరించినటువంటి భగవంతుడు కృష్ణుడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే, మనకి మబ్బులుంటాయి గదా! మబ్బులు పూర్తి నీలి రంగులో ఉన్నాయంటే నీలి రంగులో ఉండవు. పూర్తి తెల్లగా ఉన్నాయంటే తెల్లగా ఉండవు. ఒక మన నీలి రంగు స్పర్శతో కూడుకున్నటువంటి తెల్లదనంతోటి చాలా మృదువుగా, మెత్తగా ఉంటాయి. మనం ముట్టుకుంటే ఎంత బాగుండనే విధంగా ఉంటాయన్నమాట. అట్లాంటి వర్చస్సుతోటి నెత్తి మీద పించంతోటి ఆయన శ్యామం త్రిభంగ లలితం నియత ప్రకాశం త్రిభంగ రూపంలో అంటే ఆయన భగవంతుడు కృష్ణుడు నిల్చుంటేనంట 3 చోట్ల ఇట్లా వంకలుంటాయన్నమాట. కాళ్ళ దగ్గర, నడుము దగ్గర ఇట్లాగా తల దగ్గర. త్రిభంగ రూపంలో నిల్చున్నటువంటి ఆ భగవంతుడు శ్యామం త్రిభంగ లలిత నియత ప్రకాశం. చాలా సౌమ్యంగా నిత్యం ప్రకాశవంతమైనటువంటి వర్చస్సుతోటి, శరీరంతోటి ఆయన ఉంటారంట అని మనకి బ్రహ్మ సంహితలో వర్ణిస్తారు భగవంతుడిని. ఈయనకి పద్మపాదాచార్యుల వారికి భగవంతుడు ఆ విధంగా దర్శనమిస్తాడు. ఆయన ఆశ్చర్యపోతాడు. అబ్బా! ఏం కలొచ్చింది. స్వామి ప్రత్యక్షం కల్పించి ఎంత అద్భుతమైనటువంటి రూపమని ఈయన మురిసిపోతుంటాడు. మురిసిపోయి మళ్ళొక్కసారి జగన్నాథ స్వామి దగ్గరికెళ్ళి దర్శించుకుందామని వెళ్తాడు. దర్శనం చేసుకుంటూ ఉంటే ఈయన దర్శనానికి వెళ్ళినప్పుడు అన్నీ నివేదిస్తారు. నివేదించగానే ఆ ప్రసాదాలన్నింటి మీద ఒక బాలుడు కూర్చొనుంటాడనమాట. ఆ బాలుడే ఈయనకి కలలో కనిపిస్తాడు. ఈయన ఆశ్చర్యపోయి, ఈయన అపరాధాన్ని మన్నించమని భగవంతుని వేడుకొని, భగవంతుడిక్కడ వీళ్ళు ఏ విధంగా నివేదించినా గూడా స్వీకరిస్తున్నాడు అనే ఒక నమ్మకానికి ఆయన వచ్చి, నేనే పొరపాటు పడ్డానని జెప్పి ఆయన స్వామిని క్షమించమని ఆయన ప్రసాదాన్ని స్వీకరిస్తాడనమాట అప్పుడు. ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి దేవతలు గూడా వస్తుంటారని జెప్పేసి మనకొక శాస్త్ర ప్రమాణికం ఉంది. ఒకసారి ఏం జరిగిందంట, ఇంద్రుడు మారువేషంలో జగన్నాథ స్వామి దర్శనం చేసుకొని, జగన్నాథ ప్రసాదం తీసుకుందామని వచ్చారంట. వచ్చిన తర్వాత ఆహ్, జగన్నాథ స్వామి దర్శనమైంది. జగన్నాథ స్వామి ఆలయంలోనే దేవాలయంలోనే ఆనంద బజార్ అని ఉంటుందనమాట. ఆలయానికి అవతలగా ఆనంద బజార్ అంటే మనం ఎక్కడో బజార్‌లో పక్కన ఎక్కడో ఉంటుందని అనుకుంటాం. కానీ కాదు. దేవాలయ ప్రాంగణంలోనే ఆనంద బజార్ అని చెప్పేసేసి అక్కడ ప్రసాదాన్ని వితరణ చేస్తుంటారనమాట. డబ్బులిచ్చి తీసుకోవాలి మనం ఎంతో కొంత.
అయితే ఈ ఇంద్రుడి దర్శనం అయిన తర్వాత ఇంకా చాలా సంతోషంగా అబ్బా! నేనిప్పుడు జగన్నాథ స్వామి ప్రసాదం తీసుకోబోతున్నా, తినబోతున్నా అని చెప్పి ఆయన జగన్నాథ స్వామికి 56 వంటకాలు రోజులో 6 సార్లు నివేదిస్తారనమాట. మళ్ళీ అవన్నీ తెచ్చి ఇక్కడ ఆనంద్ బజార్‌లో అమ్మేస్తుంటారు. అయితే ఈయన ఇంద్రుడు జగన్నాథ స్వామి ప్రసాదం స్వీకరించబోతున్నా అని సంతోషంతోటి వెళ్ళి ఆనంద్ బజార్‌లో ప్రసాదం పెట్టండి అని చెప్పి అడుగుతాడు. అడగంగానే వాళ్ళు ఇది రూ. 100 ఇది రూ. 50 ఇట్లా చెప్పగానే డబ్బులియ్యండి ప్రసాదం ఇస్తామని అక్కడ ప్రసాదాన్ని అమ్మేవాళ్ళు ఆహ్, అంటుంటారనమాట. అడుగుతారు. అడగగానే డబ్బులా? డబ్బులేంటి అంటే, డబ్బులేంటి ఏంటి? ప్రసాదం ఉట్టిగా ఇస్తారా ఏమన్నా? ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఇస్తారనుకున్నావా? డబ్బులిస్తేనే ఇస్తామంటే అయ్యో! నా దగ్గర డబ్బులు లేవంటే, "నువ్వు డబ్బులియ్యాల్సిందే" అంటారనమాట. అనంగానే, లేదు యాక్చువల్‌గా నేను ఇంద్రుడిని. నేను స్వర్గలోకం నుండొచ్చిన భగవంతుని ప్రసాదం తీసుకోవడానికి అనంటే, ఈయన నవ్వుతాడనమాట. "ఆ! చాలు చాలు నువ్వు నాటకాలు చాలు. నువ్వు డబ్బులైతే ఇయ్యు. డైరెక్ట్ నువ్వు నాటకాల నుండి వచ్చినట్టున్నావు. ఇంక నీకు ఆ నాటకం అనే మూడ్ నుండి నువ్వు బయటకి రాలేదు. నువ్వు ఇంద్రుడైతే ఏంది, ఎవరైతే ఏంది. నాకు నువ్వు డబ్బులిస్తేనే ప్రసాదం ఇస్తా" అని అంటాడనమాట. లేదయ్యా నేను యాక్చువల్‌గా ఇంద్రుడినయ్యా అంటే, ఈయన సరే నిరూపించు నువ్వు ఇంద్రుడంటే, సరే ఏం చేయాలి నువ్వు చెప్పు అని అడుగుతాడనమాట. ఎట్లా నిరూపించాలి నీకనంటే, ఈ ఎవరైతే ప్రసాదాన్ని అమ్మే ఆయనుంటాడో ఆయనేమంటాడంటే, సరే నువ్వు ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తాడంట గదా! నీకు అక్కడ అంత దూరం ఉంది గదా ప్రదేశము, అక్కడ వర్షం కురిపి. కేవలం అక్కడనే పడాలి. ఇక్కడెక్కడ పడొద్దు అంటాడనమాట. అనంగానే ఇంద్రుడు ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించంగానే ఆ ఒక్క చోట్ల మాత్రమే వర్షం పడుతుంది. మిగతా అంతా పొడి పొడిగా ఉంటదనమాట. అప్పుడు ఈయన నమ్ముతాడు. అమ్మా! స్వామి నిజంగానే ఇంద్రుడా క్షమించండి నేను మీరు ఎవరో తెలియకుండా నేను మిమ్మల్ని పరీక్షించాను. క్షమించానంటే, సరే నాకు కొంచెం ప్రసాదం అయితే ఇయ్యయ్యా అంటే, అప్పుడు జగన్నాథ స్వామి ప్రసాదం ఇస్తాడన్నమాట. ఇయ్యంగానే తిని తనని తాను మైమర్చిపోతాడనమాట. నిజంగా అంత అద్భుతంగా ఉంటది జగన్నాథ స్వామి ప్రసాదం. ఆ ప్రసాదంలో ఏముంటుందో తెలీదు గానీ, యాక్చువల్‌గా జగన్నాథ స్వామి ప్రసాదంలో కొన్నింటిని వాడరనమాట. మిరపకాయ, కారము ఇట్లాంటివి వాడరనమాట. అంటే జగన్నాథ స్వామి దేవాలయంలో ఆయనకి జగన్నాథ్ పురిలో నివేదించేటప్పుడు. ఓకే. మళ్ళీ కొన్ని టమాటాలు, క్యారెట్లు, బీట్రూట్ ఇట్లాంటివి గూడా వాడరనమాట. జగన్నాథ స్వామి ఎ ఓన్లీ ఆ దేవాలయంలో. మిగతా చోట పెద్ద అది విషయం గాదు గానీ, అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి స్వామికి వండుతారనమాట. ఎట్లా అంటే, ఒక పాత్ర మీద ఒక పాత్ర పెట్టి, ఒక 4, 5 పాత్రలు పెట్టి వండుతారనమాట. అంటే ఈ కిందున్న పాత్ర లో నుండి వచ్చేటటువంటి ఆ వేడితోటి పైనున్న పాత్రలో ఉన్నటువంటి పదార్థం ఉడికిపోతుంది. దానిలో నుండి వచ్చేటటువంటి వేడితోటి ఆ పైన ఇట్లా ఒక పాత్ర మీద ఇంకో పాత్ర పెట్టి అవన్నీ గూడా మట్టి పాత్రలే. ఆ ఆవిరితోటి ఆహ్, ఉడికే విధంగా వాటిని పేర్చి పెడతారనమాట. అద్భుతం ఏంటి అంటే, మొట్టమొదట మనం అట్లా పెట్టినామనుకోండి, కిందున్న పాత్రలో ఉన్నటువంటి పదార్థము తొందర అయిపోవాలి. ఎందుకంటే, డైరెక్ట్ మంట, అగ్ని ఆ కిందున్న పాత్రకి తగులుతుంది గాబట్టి. కానీ ఆశ్చర్యంగా ఏం జరుగుతుందంటే, మొట్టమొదట పైనున్నటువంటి పాత్రలో ఉన్నటువంటి పదార్థం ముందయిపోతుంది. ముందు ఉడికిపోతుంది. ఆ తర్వాత కిందున్నటువంటివి మెల్లమెల్ల క్రమక్రమంగా ఉడికిపోతాయన్నమాట. మళ్ళీ వాళ్ళు పెట్టినప్పుడు కలపరు గూడా. ఇంక పెట్టేసి అన్ని పదార్థాలేసేసి పెట్టేస్తారు. అది ఉడికిపోయిన తర్వాత తీసుకెళ్ళి స్వామికి నివేదిస్తారు. చాలా అద్భుతమైనటువంటి రుచి ఉంటుందన్నమాట. దాన్ని ఆస్వాదించాలంటే నిజంగా ఆహ్, ఇంకా జగన్నాథ్ పురికి మేము యాత్రకు వెళ్తే ప్రత్యేకంగా అక్కడ ఏం ఆర్డర్ జేయమనమాట. డైరెక్ట్ దేవాలయంకి వెళ్లి తినడమే. అంత గొప్ప రుచి ఉంటుంది జగన్నాథ్ రకరకాలైనటువంటి పదార్థాలుంటాయి. అసలు మనం ఎన్నడూ గూడా ఇట్లా ఉంటాయి. ఈ ఈ ఇన్ని రకాలైనటువంటి పదార్థాలుంటాయి అనేటటువంటి ఆలోచన గూడా జేయం. అట్లుంటాయన్నమాట. అయితే జగన్నాథ్ స్వామి మరి అంటే తనని నమ్మిన వాళ్ళకేనా అంటే ప్రతి ఒక్కరికి గూడా ఆయన అనుగ్రహిస్తారనమాట. ఆహ్, జగన్నాథ్‌పురిలో ఒక మహమ్మదీయుడు, ఒక ముస్లిం ఇస్లాం మతానికి చెందినటువంటి వాడు ఆయన ఒక మన హిందూస్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడనమాట బలవంతంగా. వాళ్ళిద్దరికి ఒక సంతానం కలుగుతుంది. తల్లి ఏమో హిందూ, తండ్రేమో ముస్లిం. ఈ కలిగినటువంటి సంతానము ఆహ్, ఆ పిల్లోడికి గూడా జగన్నాథుడు అంటే భక్తి పెరుగుతుంది. కానీ వాళ్ళ తండ్రికి భక్తి ఉండదంత. హిందూ మతం అంటే ద్వేషము, హిందూ దేవాలయాన్ని కూల్చాలని, హిందూ హిందువులంతా గూడా మూఢనమ్మకాలతో ఉంటారని జెప్పేసి భావన.
కానీ ఈ పిల్లోడికి మాత్రం చాలా చాలా భక్తి. వీళ్ళ తండ్రి ఎంత ఆ పిల్లోడిని హింసించినా గూడా అతను జగన్నాథ స్వామిని కీర్తిస్తూనే ఉంటాడనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే 1841 సంవత్సరంలో జరిగిందనమాట. ఓసారి రథయాత్ర అయితే ఈ పిల్లోడు వీళ్ళు జగన్నాథపురికి కొద్ది దూరంలో ఉండేవారు. ఈ పిల్లోడికి జగన్నాథునికి వెళ్లి దర్శించుకోవాలి, దర్శించుకోవాలి అని చెప్పేసి చాలా చాలా కోరిక ఉండేది. అయితే రథయాత్ర సమయంలో ఈ దేవాలయాల్లోకి జగన్నాథ్‌పురిలో వేరే మతస్థులను అనుమతించరనమాట. కేవలం హిందువులు, సనాతన ధర్మానికి చెందిన వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు. అయితే ఈ పిల్లోడికి దర్శనం చేసుకుందామని వెళ్తే జగన్నాథ్‌పురిలో దర్శనం ఇతర మతస్థులకి లేదని చెప్పి పంపించేస్తారు. పంపియగానే ఈయన ఏం చేస్తాడంటే రథయాత్ర అప్పుడు జగన్నాథ స్వామి బయటకొస్తాడు కదా! అప్పుడు నేను దర్శించుకుంటా అని చెప్పి ఒక చోటన ఆయన నిల్చొని జగన్నాథ స్వామి రథం గురించి వెయిట్ చేస్తుంటాడు. వెయిట్ చేస్తూ ఉంటే ఇంక ఎప్పుడైతే జగన్నాథ స్వామి రథం వస్తుందో, ఈయన ఉన్నటువంటి చోటికి ఎప్పుడైతే రథం వస్తుందో, ఈయన చక్కగా జగన్నాథ స్వామిని స్తుతిస్తూ ఉంటాడనమాట. స్తుతిస్తుంటే ఇక రథం అక్కడి నుండి కదలదు. ఎంత ప్రయత్నించినా రథం కదలదు. అందరూ ఆశ్చర్యపోతారు. ఏమైంది? 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 రథం ఎందుకు కదలట్లేదనని ఆశ్చర్యపోతుంటే అందరప్పుడు ఒక ఇతర మతస్థుడు జగన్నాథ స్వామిని స్తుతిస్తున్నాడని జెప్పేసి తెలుసుకొని, అతన్ని వెంటనే ఆపేయమనండి, ఆపేయమనండి, ఆపేయమనండి అని అంటారనమాట. ఆపేయమన్నా బలవంతంగా వెళ్లి ఆయన్ని ఆపేయమంటారు. ఆయన భగవంతుని స్తుతించడం ఆపేస్తాడు. ఆపేయగానే అయినా గూడా రథం కదలదు. అరే! ఏంది ఇట్లా, ఇట్లా ఇంకా కదులుతలేదని జెప్పేసి కొందరు పాండాలు అర్థమైపోతది వాళ్ళకి. ఏదో అపరాధం ఈయన చాలా మంచి భక్తుడున్నట్టున్నాడని జెప్పేసి, ఆ పిల్లోడిని తీసుకొనొచ్చి జగన్నాథ స్వామి రథం మీద ఎక్కించి స్వామి యొక్క దర్శనం జేపిస్తారు. దర్శనం జేపిచ్చిన తర్వాత ఆయన భగవంతుని ప్రార్థిస్తూ చక్కటి గీతాలు ఆలపిస్తాడాయన. ఆలపించిన తర్వాత అప్పుడు రథం కదులుతది. కదలగానే మళ్ళీ రథాన్ని ముందుకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పటినుండి ఆ పిల్లవాడు పాడినటువంటి పాటలు ఇంకా గూడా భగవంతునికి ఈ నివేదించేటప్పుడు అప్పుడప్పుడు ఆలపిస్తూ ఉంటారనమాట. అతని పేరు సాలెబేగ్. సాలెబేగ్ అనమాట. జగన్నాథ్‌పురిలో ఇప్పటికి గూడా రథయాత్ర జరుగుతున్నప్పుడు ఏ ప్రదేశంలో అయితే ఈ సాలెబేగ్ భగవంతుని స్తుతించాడో అక్కడ కొద్దిసేపు ఆగుతారనమాట. అది ఈ పిల్లవాడు కొద్ది రోజులైన తర్వాత శరీరం వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టిన తర్వాత ఏ ప్రదేశంలో నుండైతే ఈయన జగన్నాథుని దర్శనం చేసుకునేవాడో, రథంలో ఉన్నటువంటి జగన్నాథుడిని, ఆ ప్రదేశంలో ఆ పిల్లవాడి యొక్క సమాధి నిర్మించడం జరిగిందనమాట. జగన్నాథ స్వామి రథం వస్తుంటే కొద్దిసేపు అక్కడ ఆగి మళ్ళీ ముందుకెళ్ళిపోతారనమాట ఇప్పటికి గూడా. ఎందుకంటే ఆయన మన మతస్థుడు గాకపోయినా గూడా భగవంతుని మీద అంత భక్తి ఉండడం వల్ల జగన్నాథ్ అతనికి ప్రత్యేకమైనటువంటి ఆహ్, ఆహ్, ప్రత్యేకతను ఇచ్చారనమాట. ఇట్లా చాలామంది భక్తులు యొక్క చరిత్రలున్నాయి. చివరిగా మన తులసీదాస్ గారు ఒకసారి జగన్నాథ స్వామి దర్శనం చేసుకుందామని వస్తారనమాట. తులసీదాస్ గారు పరమ రామ భక్తుడాయన. రామచరితమానస్ అని వాల్మీకి రామాయణాన్ని ఆయన మళ్ళీ ఆయన రచించారనమాట. రామచరితమానస్ అని ఆయన మళ్ళీ రచించారాయన. అంత గొప్ప భక్తుడు. సాక్షాత్ హనుమ ఆయనకి ప్రత్యక్షమయ్యారాయన తులసీదాస్ గారికి. అంత గొప్ప రామ భక్తుడు జగన్నాథ్‌పురికొచ్చి ఆయన స్వామిని దర్శించుకుందామని వస్తాడనమాట. వచ్చేసరికి స్వామిని చూసి ఆయన ఆ ఆకారాన్ని ఆయన ఆహ్, ఆస్వాదించలేడు. అదేంటి అంత ది దివ్యమంగళ రూపమైనటువంటి రామచంద్రమూర్తి కోదండధారి అయినటువంటి నా రామచంద్రమూర్తి ఇలా ఉన్నారేంటి అని చెప్పి ఆయన ఆయనకి నచ్చదు. నచ్చకుండా నేనిక్కడ ఉండలేనని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడనమాట. వెళ్ళిపోతూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ చాలా దూరం వెళ్ళిన తర్వాత అలసిపోయి ఒక చోట పడుకుంటాడు. పడుకున్న తర్వాత ఆయన కల్లోకి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి, జగన్నాథుడు ఇద్దరొస్తారు. వచ్చి లక్ష్మీదేవి జగన్నాథుడితో అంటుంటుందనమాట. ఏమని అంటే, "స్వామి జగన్నాథపురికి ఎవరొచ్చినా గూడా ప్రసాదం తీసుకోకుండా వెళ్ళకూడదు కదా! మరి ఈయనెందుకు ప్రసాదం తీసుకోకుండా వెళ్తున్నాడు?" అని చెప్పి అనంగానే అంటుంటుంది. అంటున్నంత క్రమంలో కాదు ఆయన నేను ఆహ్, రామచంద్రమూర్తిలాగా దర్శించుకోవాలనుకున్నాడు. కానీ నేను అలా దర్శనం ఇవ్వలేదు ఆయనకి. ఆయనకి నచ్చలేదు. అందు గురించి ఆయన వెళ్ళిపోతున్నాడని చెప్పి స్వామి అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, ఆయనే తులసీదాసే రాసాడు గదా! ఆయన రామచరిత మానస్‌లో. భగవంతుడు చేతులు లేకున్నా
ఆయన అన్ని పనులు జేస్తారు. అలాగే నోరు లేకున్నా గూడా ఆయన అన్నీ సమస్త నివేదనలు గూడా ఆయన స్వీకరిస్తారు. అలాగే చెవులు లేకున్నా గూడా ఆయన అన్నీ వింటుంటారు అని ఆయనే గదా రాశారు అని జెప్పి అంటుందనమాట. మనకి భగవద్గీతలో గూడా భగవంతుడు జెప్తాడనమాట. సర్వతో పాణిపాదం శిశిరోముఖః సర్వతో శృతిమల్లోకే సర్వామావృత్య తిష్టతి అని జెప్తాడనమాట. సమస్తం నేను వ్యాపించి ఉన్నాను. సమస్తం నా యొక్క పాణిపాదము, పాణి అంటే చేతులు, కాళ్ళు విస్తరించి ఉన్నాయి. నా చెవులు సమస్తం ఈ సృష్టి అంతా విస్తరించి ఉన్నాయి. నా కళ్ళు ఈ సృష్టి మొత్తం విస్తరించి ఉంది. నేను మొత్తం జూస్తున్నాను, మొత్తం వింటున్నాను. ఎక్కడేం జరుగుతుందో నాకన్నీ తెలుసు అని ఆ వ్యక్త రూపకంగా నేను ఉన్నానని జెప్పి భగవద్గీతలో స్వామి చెప్తారనమాట అర్జునుడికి. అయితే ఆ విషయాన్ని తులసీదాస్ గారు గూడా రామచరితమానస్‌లో రాస్తారు గానీ, ఆయన దాన్ని అప్పుడు ఆయనకి స్ఫురణలోకి రాదు. కలలో లక్ష్మీదేవి వచ్చి స్వామితో చెప్తుంటది. ఈయనే గదా చెప్పారు. మీకు చేతులు లేకున్నా అన్నీ జేస్తారని, నోరు లేకున్నా అన్నీ స్వీకరిస్తారని, కళ్ళు కనిపించకున్నా అంటే కళ్ళు ఆకారం లేకున్నా గూడా అన్నీ జూస్తారని, చెవులు లేకున్నా అన్నీ వింటారని జెప్పి. మరి ఆయననే రాసినటువంటి విషయాన్ని ఆయననే పాటించకపోతే ఎలా అని జెప్పి అనంగానే ఇప్పుడు ఆయనకి మెలుకొస్తుంది. మెలుకొచ్చి ఎంత అపరాధం చేసినా అని జెప్పేసి తులసీదాస్ గారు మళ్ళీ రిటర్నొచ్చి ఆ జగన్నాథుల్లో రామచంద్రమూర్తిని దర్శించుకొని ఆయన తరిస్తారనమాట. సో, అంత ఆహ్, జగన్నాథ స్వామి భక్తులు ఏ విధంగా ఆయనని కొలువాలనుకుంటున్నారో, ఆ విధంగా వాళ్ళకి దర్శనమిచ్చి, వాళ్ళని ధరింపజేయడానికి ఆయన ప్రతినిత్యం గూడా మన గురించి ఆ పురుషోత్తమ క్షేత్రములో నీలాచల వాసుడైనటువంటి ఆ నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః అని ఆయన్ని స్తుతిస్తూ ఉంటారనమాట. ఆ నీలాచల నివాసంలో నీలాద్రిలో ఆయన ప్రతినిత్యము కొలువై ఉన్నారన్నమాట. ఆ నీలాచల వాసుడు, ఆ నీలాద్రీశుడు మనకి దర్శనమివ్వడానికి 15 రోజుల విరామం తర్వాత ఆయనకి స్నానయాత్ర అని జేస్తారనమాట. స్నానయాత్ర అంటే ఏంటి అంటే ఆహ్, చక్కగా స్వామికి అభిషేకాలుండవు సంవత్సరంలో ఎప్పుడు. హ్మ్. ఎప్పుడైతే రథయాత్ర సమయం ఆసన్నమైతుందో అప్పుడు స్వామికి గొప్ప అభిషేకం జేస్తారు. ఎంత అభిషేకం జేస్తారంటే, ఆ అభిషేకం వల్ల స్వామికి జలుబు జేసేస్తదట. స్వామికి జలుబు చేసేసి జరమొచ్చేస్తదట. ఎట్లయితే చిన్న పిల్లలు వర్షంలో తడిచిరనుకోండి, ఇంటికొచ్చి అని తుమ్ముతూ ఉంటారు గదా! అట్లా స్వామికి గూడా అంత అభిషేకాల వల్ల స్వామికి జలుబు చేసేసిందని జెప్పి, స్వామిని ఏకాంతంలో ఉంచి, స్వామికి మన ఆయుర్వేద మూలికలతో కూడుకున్నటువంటి మన జలుబు, జరం తగ్గడానికి ఏవైతే ఆయుర్వేదంలో మూలికలు వాడతారో అవన్నిటిని నూరి, ఆ పసర్లు అవి ఇవి పథ్యం తిండి తినిపిస్తారనమాట. అలాగా 15 రోజుల పాటు ఎవ్వరికీ దర్శనమివ్వడు. 15 రోజుల తర్వాత డైరెక్ట్‌గా రథమెక్కి ఇంగ అందరికి దర్శనమివ్వడానికి తన అమ్మగారిల్లైనటువంటి గుండీచా మందిరానికి వెళ్ళడానికి ఆయన ఆహ్, వేంచేస్తారనమాట. సో, అట్లాంటి ఇంకా ఎట్లా అంటే పిల్లలకి మన పిల్లలకి తల్లి దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఆనందంగా ఉంటారు. పిల్లవాడు స్కూల్‌లో వేసిరనుకోండి మీరు. స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్‌కి వెళ్ళేటప్పుడేమో వాడు దీనంగా ఉంటాడు. స్కూల్ అయిపోంగానే అని ఇగ బ్యాగ్ పట్టుకొని ఉరికొస్తాడు ఇంటికి. ఎందుకంటే ఇంకా అమ్మ దగ్గరికెళ్ళి ఆడుకోవచ్చు, హాయిగా అమ్మ ఏది పెడితే తినొచ్చని జెప్పేసి. జగన్నాథుడు గూడా చాలా ఆనంద పరవశంతోటి రథాన్నెక్కి గుండీచా మందిరానికి వెళ్ళడానికి వస్తారనమాట. సో, ఆ రథయాత్ర మనము చక్కగా 27 తారీఖు ఇంకా 2 రోజుల్లో మనము ఆ రథయాత్ర ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఇంకా ఎన్నో వేల లక్షల చరిత్రలున్నాయి. భక్తుల చరిత్రలు. ఇవన్నీ జెప్పుకుంటా పోతే మన జీవితం సమయం చాలా ఉంటుంది గాబట్టి కొన్ని మాత్రం మనం చెప్పుకున్నాము. అయితే మనం ముఖ్యంగా సారవంతమైనటువంటి విషయాన్ని ఏం గ్రహించాలి అంటే, మనం ఇప్పటివరకు విన్నటువంటి భక్తుల చరిత్రలన్నిట్లో గూడా, వాళ్ళు ఎంత భక్తితో ఉంటే భగవంతుని యొక్క ప్రత్యక్షత అంత వాళ్ళ జీవితంలో ఉంది. సో, భగవంతుని మీద భక్తి పెంచుకోవడం మన కర్తవ్యం. మనని కరుణించడం ఆయన యొక్క కర్తవ్యం. కాబట్టి మనము భగవంతుని సేవలో ఆయన రథారూఢుడైనటువంటి జగన్నాథుడిని సేవించుకోవడానికి మనమందరం గూడా ముందడుగు వేసి వచ్చి రథారూఢుడైనటువంటి జగన్నాథుని సేవించుకొని మనం గూడా
తరిద్దాం. హరే కృష్ణ. జై జగన్నాథ్. మనం ఎవరెవరైతే హైదరాబాద్‌లో ఉన్నారో 27 తారీఖు మనకి ఇస్కాన్ అబిడ్స్ దేవాలయంలో జగన్నాథ రథయాత్ర ఉంటుంది. ఆహ్, వచ్చి పాల్గొనవచ్చు. అలాగే 5వ తారీఖు మనకి ఇస్కాన్ నందనవనం ఉప్పుగూడలో రథయాత్ర ఉంటుంది. సో, ఎవరెవరైతే రాగలరో రండి. ఒకవేళ రావడం వీలు కాకపోయినా ప్రయత్నమైతే చేయండి. భగవంతుని కృప వల్ల ఆయన ఏదో ఒక విధంగా మీరు వచ్చేటట్టు ఆయన జేస్తారు. ఒకవేళ పూర్తిగా ఆరోగ్యం సహకరించకపోతే పర్వాలేదు. ఇంటి పట్టునే ఉండండి గానీ, సాధ్యమైనంత వరకు ఎవరెవరికైతే శరీరం సహకరిస్తుందో రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే. వచ్చి చక్కగా రథయాత్రలో పాల్గొనండి. భగవంతుని యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. అలాగే అద్భుతమైనటువంటి ఆనంద పరవశంతో మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి, ఆ రథయాత్రలో గడిపినటువంటి సమయాన్ని ఆస్వాదించండి. ఓకే. హరే కృష్ణ. చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. సో, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగవచ్చు. దండవత్ ప్రణామం మా గురుజీ హరే ప్రభుజీ. కృష్ణ. అనంత ప్రణామం. ఏం లేట్ అయిపోయారు. హరే కృష్ణ. సో, ఎవరికేం ప్రశ్నలు లేవంటే మనం ఈరోజు ఇక్కడితో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ సెషన్ ప్రభు ముగిద్దాం. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు హరే దీపిక. కృష్ణ. యెస్ మాతాజీ. జూలై ఎవరైనా 5th చెప్పండి. రథయాత్ర అన్నారు కదా నందనవనంలో. హ్మ్. అది ఏ టైమింగ్ అండి? అంటే మార్నింగ్ వర్కింగ్ అవర్స్ కదా, సాయంత్రం రావచ్చా? యాహ్! అద్భుతంగా రావచ్చు. రథయాత్ర ఎట్లా ఉంటుందంటే పొద్దున 10, 11 గంటలకు గాని, లేదంటే 12 గంటలకు గాని మొదలుపెడతాం. సాయంకాలం ఓకే. 5 లోపల భగవంతుడు దేవాలయానికి విచ్చేస్తారు. విచ్చేసిన తర్వాత ఓకే. 5:30, 6 గంటల నుండి మనకి ఆరతి కార్యక్రమం ఉంటుందన్నమాట. అలాగే. సో, మీరు 6:30, 7 గంటలకొచ్చినా ఏం పర్వాలేదు. ఆరతిలో పాల్గొనవచ్చు. అలాగే. థాంక్స్. వెల్కమ్. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరికైనా ఏమైనా అడగాలనుకున్నా దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. ప్రభుజీ యెస్ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ఈ మాతాజీ. ఆబిడ్స్ దగ్గర ఎన్ని గంటలకు రావాలి? అంటే మన 27 కి ఏ టైంకి రావాలి ప్రభుజీ? సో, అబిడ్స్‌లో కార్యక్రమం ఎలా ఉంటుంది అంటే ఉదయం 9 గంటల లోపు స్వామి యొక్క మూర్తుల్ని తీసుకెళ్ళి అబిడ్స్ రథయాత్ర మన ఎన్టీఆర్ గార్డెన్స్ నుండి స్టార్ట్ అవుతుంది. మన లోవర్ ట్యాంక్ బండ్‌లో ఎన్టీఆర్ గార్డెన్స్ అని ఉంది గదా! అక్కడ నుండి అక్కడ నుండి అబిడ్స్ యొక్క రథయాత్ర స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే అబిడ్స్ దేవాలయంలో ఉదయం 9 గంటల లోపే అక్కడ చక్కటి ప్రసాదాన్ని అందిస్తారు. అందరు భక్తులు స్వీకరించొచ్చు. అయితే 9:30 వరకి శ్రీమూర్తులను తీసుకెళ్ళి మన ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఉన్నటువంటి రథాన్ని ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత బహుశా 12 గంటలకేమో ఎన్టీఆర్ గార్డెన్స్ నుండి రథం మొదలవుతుంది. మొదలై మెల్లగా ఆర్టీసీ క్రాస్ రోడ్ మీద నుండి, కోటి మీద నుండి మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గరికి రథం వస్తుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో పెద్ద వేదిక మీద భగవంతుడిని మళ్ళీ ప్రతిష్ఠాపన చేసి భగవంతునికి ఆరాధిచ్చి అందరూ గూడా మన స్వహస్తాలతోనికి భగవంతుడికి దీపదానం జేయొచ్చు. ఆ! అట్లా తర్వాత అక్కడ ప్రసాదాన్ని అందరికి మహాప్రసాదాన్ని ఇస్తారు. స్వీకరించి మనం వెళ్ళొచ్చు. సో, అవిడ్స్ రథయాత్ర మాత్రం ఎన్టీఆర్ గార్డెన్ నుండి మళ్ళీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఎండ్ అవుతుంది. సో, అది 12 నుంచి సాయంత్రం 7 అనుకోండి. 6, 7 ఈ టైంలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్లి రథాన్ని లాగండి. మళ్ళీ సాయంకాలం అక్కడ ఎగ్జిబిషన్స్ గ్రౌండ్ రండి. వచ్చి ప్రసాదం స్వీకరించండి. అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అండ్ మన ఈ రథయాత్రకు సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలున్నాయి. మన ఏ గొప్ప పండుగ చేసుకున్నా గూడా మన భక్తులందరి యొక్క చేయూత వల్లనే ఆ పండుగ విజయవంతమవుతుంది. సో, మీ అందరూ గూడా మనకి శైలజ మాతాజీ ఏ సేవలు మనం జేసుకోవచ్చో భగవంతుడికి ద్రవ్య రూపేణా, లేదంటే వస్తు రూపేణా డీటెయిల్స్ అన్నీ మనకి ఫార్వర్డ్ జేస్తున్నారు. వీలైతే ఎంతో కొంత మీ తరఫు నుండి భగవంతునికి ఈ కార్యక్రమానికి సహకరించడానికి మీరు గూడా డొనేట్ జేయండి. అండ్ ఈసారి మేమేం జేసామంటే ప్రసాదాన్ని ఏ ప్రసాదం ప్రిపేర్ జేయడానికి ఏమేం వస్తువులు ఎక్కువ సంఖ్యలో ఏ వస్తువులు గావాలో వాటిని గూడా మీరు డొనేట్ చేసే అవకాశం ఇచ్చాము. ఎవరికైనా అవి డొనేట్ చేయాలన్నా గూడా చెయ్యొచ్చు. మీ బంధువులు, మిత్రులు ఎవరైనా ఇట్లాగా ఈ రథయాత్రకి సహకరించాలనుకున్న వాళ్ళకి గూడా పంపించి ఎంకరేజ్ చేయండి డొనేట్ చేయడానికి.
అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఓకే, తప్పకుండా హరే ప్రభుజీ. కృష్ణ, హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ. సో ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ. సో చాలా సంతోషం. సో ఆ జగన్నాథుడి యొక్క దయ వల్ల మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఉండాలని, భగవద్భక్తితో కూడుకున్నటువంటి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరే కృష్ణ, జై జగన్నాథ్. మళ్ళీ రేపు ధనలక్ష్మి మాతాజీ ఏమైనా ప్రశ్న ఉందా మీకు? నమస్కారం ప్రభుజీ. అయితే హరే హ్యాబిట్ కృష్ణ. పంపించలేదు. యాక్చువల్గా మీరు గ్రూప్ లో ఓన్లీ ఉప్పు కూడా పంపించారు షెడ్యూల్. ఓకే, అచ్చా. అబిడ్స్ కి వేరే వాట్సాప్ గ్రూప్ ఉంది మాతాజీ, అది దేవాలయం వాట్సాప్ గ్రూప్. దాంట్లో వస్తుంది యాక్చువల్గా. సో మీరు దాంట్లో లేనట్టున్నారు, అందు గురించి రాలేదు. సో నేను చూస్తాను మాతాజీ ఫార్వర్డ్ చేయడానికి. మీరు నాకు ఒకసారి మెసేజ్ పెడితే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. హరే కృష్ణ, హరే కృష్ణ. చాలా సంతోషం. మళ్ళీ మనము ఆరంభావుకి హరినామ జపంతో మళ్ళీ మనం జపా సెషన్ లో కలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. పతితానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. ప్రభుజీ దండవత్ ప్రణామం. ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ దండ హరే కృష్ణ. ప్రణామాలు. ధన్యవాదాలు. ధన్యవాద హరే ప్రణామ్. కృష్ణ ప్రభు.